హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ వాల్ట్. నేను మీ ఫర్హానా. ఎద్దనపూడి సులోచన గారు రచించిన అభిశాపం కథ ఇలా మొదలవుతుంది. కోమలంగా ఉన్న పొడుగాటి వేళ్ళు గండు మీనాల్లో ఉన్న కళ్ళకి కాటుకుని సుతారంగా దిద్దుతున్నాయి. తన ఎదురుగా నిలబడిన ఆ సౌందర్యవతిని తనివి తీరా చూస్తున్నట్టుగా ఉంది నిలువుటద్దం. ఆ గదిలో ఉన్న మంచం, దాని మీద పరిచిన దుప్పటి, నేల మీద తివాసి, కిటికీ తెరలు ఆ ఇంటిలో దాగి ఉన్న ఐశ్వర్యం గురించి చాటి చెప్తున్న వంది మాగధుల్లా ఉన్నాయి. ఆ అమ్మాయి నుదుట తిలకం దిద్దటం పూర్తి చేసి డ్రెస్సింగ్ టేబుల్ మీద పక్కనే పెట్టిన తడిగుడ్డలోంచి నవనవలాడుతున్న గులాబీ ఒకటి తీసి పక్క పిండికి చేర్చి వదులుగా ఉన్న జుట్టులో కుడివైపు చెవికి దిగువగా కనిపించేలా అలంకరించుకుంది. ఆ కళ్ళు మునికన్య కళ్ళలా ఎంతో నిర్మలంగా ప్రకాశవంతంగా ఉన్నాయి. నిత్య జీవితంలో సాధారణంగా అందరికీ ఎదురయ్యే కష్టాల సెగలు కానీ సమస్యల కంటకాలు కానీ ఎరగనట్టుగా సుఖశాంతులతో పెరిగినట్టుగా ఉన్నాయి. అందంతో, ఆరోగ్యంతో, యవ్వన శోభతో తారుణ్య వయసులో ఉన్న ఆ అమ్మాయి చెవి పక్కన అలంకరించుకున్న ఆ గులాబీ పువ్వులాగానే నవనవలాడుతున్నట్టుగా తేటగా అతి నాజూకుగా ఉంది. బీరువా తెరిచి బ్యాగ్ తీసుకుంటున్న అమ్మాయి ఇంతలో మంచం పక్కన ఉన్న ఆకుపచ్చ రంగు ఫోన్ గణగణలాడటంతో వెనక్కి తిరిగింది. ఆ ఫోన్ గణగణ క్షణంసేపు తదేకంగా విన్న అమ్మాయి ఆ పిలిచిన పిలుపు ఎవరిదో అర్థమైన దానిలా చెంగున 2 అడుగుల్లో ఫోన్ దగ్గరకు వచ్చి తీసింది. హలో. ఆమె తనులత లాగానే ఆ కంఠస్వరం కూడా ఎంతో కోమలంగా ఉంది. హలో గాయత్రి. అవతల నుంచి ఆ కంఠం ఎంతో హుషారుగా పిలిచింది. నేనే. ఏం చేస్తున్నావు? ఫంక్షన్ రావడానికి తయారవుతున్నాను. ఇంకా తయారవుతున్నావా? ఇక్కడ అందరూ వచ్చేసారు. మేమంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. ఆ అమ్మాయి కంగారుగా చూసింది. నిజంగానా? అరేరే, సారీ, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏం చీర కట్టుకున్నావు? ఎలా అలంకరించుకున్నావో చెప్పు అని అడిగాడు అతను. వస్తున్నాగా? ముందు నేను వినాలి, త్వరగా చెప్పు అని తొందర చేశాడు. ఫోన్లో మాట్లాడుతున్న గాయత్రి రిసీవర్ చెవి దగ్గర పట్టుకొని అద్దం వైపు తిరిగింది. దూరంగా అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం వైపు చూస్తూ వర్ణిస్తున్నట్లుగా చెప్పసాగింది. వదులుగా జడ, చెవులకి ముత్యాల జూకాలు, మెడలో ముత్యాల గొలుసు, చేతికి గాజులు, నీలం రంగు జరీ బూటా ఉన్న బెనారస్ పట్టుచీర, కళ్ళకి కాస్త కాటుక, ముఖాన్ని ఎర్రటి బొట్టు, చెవి పక్కన నువ్వు పంపిన గులాబీ, కాళ్ళకి నల్లని చెప్పులు. బస్ బస్ చాలు. నువ్వు ఏ కంచి పట్టు చీర కట్టుకుని తల్లిండా తల్లిడి పూలు పెట్టుకొస్తావేమోనని నా భయం. మీ అమ్మ నగలన్నీ పెట్టుకొని ప్రదర్శనకి వస్తావేమోనని అనుమానం. గాయత్రి నవ్వు దాచుకుంది. నువ్వు ముందే ఎలాంటి వేషధారణలు రావాలో హుకుం జారీ చేసావుగా, లేకపోతే అలాగే వచ్చేదాన్ని. నగలు ఇలాంటి సమయాల్లో పెట్టుకోకపోతే మనకున్నాయని అందరికీ ఎలా తెలుస్తుంది చెప్పు? వాటిని అన్ని రోజులు దాచలేక చచ్చిపోయేట్టు శ్రమపడి మాత్రం ప్రయోజనం ఏముంది? నాన్సెన్స్. అమ్మమ్మలా మాట్లాడకు. వయసులో ఉన్న ఆడపిల్లలు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత బాగుంటారు. ఈ నగలు, సింగినాదాలు అసలు వయసుని ఆ అందాన్ని చూడనీయకుండా కళ్ళని డిస్టర్బ్ చేస్తాయి. సరే కానీ అసలు నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశానో చెప్పు. ఎందుకేమిటి? నేను ఎలా ముస్తాబై వస్తానని తెలుసుకుందామని చేసావు. అది సగం కారణం మాత్రమే. మిగతా సగం కారణం కుతూహలంగా అడిగింది. నువ్వు ఊహించు. నాకు రాదు బాబు. ప్రయత్నం చేయి. మొద్దువి. సరే, ఒప్పుకుంటున్నాను. ఏయ్, నేను మొన్న అంత గట్టిగా చెప్పిన విషయం మర్చిపోయావా? సరిగ్గా గుర్తు చేసుకో. గుర్తు రావటం లేదు. ఇడియట్. ఇదేనా నీ తెలివి? నాన్న మొన్న మన ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేసినప్పుడు మనం బ్లూ మూన్లో కాఫీ తాగుతుండగా నేను అడిగిన వాగ్దానం. అతనంత వివరంగా గుర్తు చేయకుండానే అప్పటికే అతను అడిగిన సంగతి ఏమిటో గాయత్రికి గుర్తొచ్చేసింది. చెంపల్లో ఎరుపు తొంగి చూసింది. నిన్నే అతను పిలిచాడు. చీపో, నా వల్ల కాదు. నేను అప్పుడే చెప్పాను. మరి గుర్తులేదంటావే? దొంగవి నువ్వు. నువ్వేమైనా అను, ఆ పని నా వల్ల కాదు. మరి పల్లెటూరు పిల్లలా మాట్లాడకు. నాకు భారీగా చొరవ, ధైర్యం గల సిటీ అమ్మాయి కావాలి. చాదస పల్లెటూరి మొద్దు వద్దు. ఆనంద్, ప్లీజ్. అక్కడ అందరూ ఉంటారు. నాకు భయం వేస్తుంది. ఆ కంఠం బ్రతులాడుతున్నట్టుగా ఉంది. అందుకే ఆ దొంగతనంలోనే మజా ఉంటుందంటాను. అందరుంటే మనకే, మనం ఒంటరితనం వెతుక్కుందాం. నేను చెప్పానుగా, సరిగ్గా 7:30కి నేను మా దొడ్లో గుల్మోహర్ చెట్టు కింద వెయిట్ చేస్తుంటాను. నువ్వు ఒక్క క్షణం అక్కడికి వచ్చే. ఆనంద్, నువ్వు ఇంకేదైనా చెప్పు. ఇంకేమీ చెప్పను. నేను యుద్ధ రంగంలో విమానం నడిపే పైలట్ని. నా వృత్తిరీత్యా నా భార్య కూడా నాలాగే బాగా ధైర్యం, చొరవ ఉన్న మనిషి అవ్వాలి. ధైర్యం అంటే ఇదా? చిరుకోపంగా అంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనిషి వ్యక్తిత్వం తెలిసేది. నేను సరిగ్గా 7:30కి గుల్మోహర్ చెట్టు కింద వెయిట్ చేస్తుంటాను. చూడు, నీ వేలికి నేను ఉంగరం అక్కడే పెడతాను. తెలుసా? ఉంటాను. త్వరగా వచ్చేయి. బాయ్. అతను ఫోన్ పెట్టేశాడు. గాయత్రి మౌనంగా ఒక్క క్షణం అక్కడే నిలబడిపోయింది. ఇంతలో ఫోన్ మళ్ళీ గనగనలాడింది. హలో. ఫోన్ తీసింది. గాయత్రి, నువ్వు నేను చెప్పినట్టు రాకపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తావేం? నీ వేలికి నేను అసలు ఉంగరం పెట్టను. మీ అమ్మ నాన్నలతో మీ అమ్మాయి ఒట్టి పెరిగిది, నాకు భార్య అయ్యే అర్హత లేదు, నేను పెళ్లి చేసుకోను అంటాను. ఇది ఖాయం. అతను ఫోన్ పెట్టేశాడు. గాయత్రి పెదవి నములుతూ నిలబడిపోయింది. తల్లిదండ్రుల పెంపకంలో సాంప్రదాయ కట్టుబాట్లలో పెరిగిన గాయత్రికి ఆనంద్ కాబోయే భర్త అయినా సరే అతను అడిగేది తీర్చటం అసాధ్యంగా అనిపించసాగింది. కానీ ఆనంద్ పట్టుదల గాయత్రికి ఎరగందేం కాదు. అతను అనంత పని చేస్తాడు. నేను యుద్ధ రంగంలో విమానం నడిపే పైలట్ని. నా భార్య కూడా నాలాగే బాగా ధైర్యం, చొరవ ఉన్న మనిషి అవ్వాలి.
చిన్నప్పుడే మిలిటరీలో చేరిపోయి అయిన వాళ్ళకి ఎడంగా సాంఘిక మర్యాదలకి కట్టుబాట్లకి దూరంగా పెరిగిన అతనికి గాయత్రి మాటలు మొహమాటం ఛాందస భావాలుగానే కనిపిస్తాయి. మనిషి ఈ సాంప్రదాయమైన శృంఖలాలు తెంచుకున్నప్పుడే అసలైన ఆనందం సుఖం లభిస్తుంది అంటాడు. ఎవరిని లక్ష్య పెట్టిన అతని మనస్తత్వం అందరికీ రమ్మంటే ఎలా వస్తుంది? ఏమ్మా అయిందా? పరమహంస గారు లోపలికి వచ్చారు. అయింది నాన్నగారు. బయలుదేరి మరి, మనం ఆలస్యం చేస్తే బాగుండదు. మీ అమ్మ ఎక్కడా? లోపలుంది, పిలుస్తాను అని వెళ్ళబోయింది. పరమహంస గారు కూతుర్ని పరిశీలించారు. అదేమిటమ్మా నల్ల చెప్పులు వేసుకున్నావే? నీలం రంగువి ఏమైనాయి? అవి పాడైపోయినాయి నాన్నగారు. అయ్యో పాడైపోయినాయా? నాకు చెప్పలేదే? బజార్ వెళ్ళి కొనుక్కోలేకపోయావా? పర్వాలేదండి, ఎందుకు సర్దుకోవాలమ్మా, మనం లేని వాళ్ళమైతే ఎలాగూ తప్పదు. ఆయన టైం చూసుకున్నారు. ఇంకా అరగంట టైం ఉంది, దోవలో షాప్ ఉంది, కొనుక్కుందు గానిలే అన్నారు. ఇంతలో అక్కడికి కస్తూరమ్మ గారు వచ్చింది. అధునాతంగా ఉన్న ఆ తండ్రి కూతురు ఇద్దరి ముందు ఆవిడని చూస్తుంటే వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ధృవంలా ఉంది. కంచిపట్టు చీర, జరి అంచు జాకెట్, తలలో చుట్టనిండా పువ్వులు, మెడలో చంద్రహారం, చేతులకి వంకీలు, నడుముకి వడ్డానం, ముక్కుకి చెవులకి వజ్రాల నగలు, ముఖాన పెద్ద బొట్టు. ఇవి చూస్తుంటే తెలుగు సాంప్రదాయం ఇంకా ఇలాంటి వాళ్లలో సుస్థిరమైన వేళ్లతో జీవించే ఉన్నట్లు తెలుస్తుంది. బాహ్యాలంకరణలోనే కాదు, స్వభావంలో కూడా ఆవిడ భర్తకి పూర్తి వ్యతిరేకం. ఆ ఇద్దరికి అతి చిన్న వయసులోనే పెళ్ళయింది. దాదాపు 25 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నా ఇద్దరి మధ్య పరస్పర అవగాహన కానీ అభిరుచి కానీ రవ్వంత కూడా కలిగలేదు. ఆయనకి పిల్లలంటే మహాప్రీతి. కానీ మొదటి ఇద్దరు పురిటి దశ దాటకుండానే పోయారు. ఆఖరణ గాయత్రి పుట్టింది. గాయత్రిని వాళ్ళు ప్రాణాల్లో అరచేత్తో పెట్టుకుని పెంచి పెద్ద చేశారు. అందుకే గాయత్రిని చూస్తుంటే తోటమాలి అత్యంత శ్రద్ధతో కాపాడి పెంచిన పూల తీగలా ఉంటుంది. గాయత్రి మనసు మీద తల్లిదండ్రుల ఘర్షణ చిత్రంగా ప్రభావితమైంది. విషయం ఏదైనా వస్తే గాయత్రి చాలాసార్లు తండ్రి పక్షమే వహిస్తుంది. అప్పుడప్పుడు తల్లి నిరుత్సాహపరచకుండా తల్లిని సమర్థిస్తుంది. ఇద్దరి ఘర్షణకు పరిష్కారం కుదరకపోతే నిర్ణయం తనే తీసుకుంటుంది. ఎప్పుడు ఎదుటివారి మాటను మన్నించి నమ్రతగా ఉన్నట్టుండే గాయత్రిలో అవసరం వస్తే తాను అనుకున్న మాట మీద నిలబడే మొండితనం ఉందని ఒక్క తండ్రికి మినహా ఎవ్వరికీ తెలియదు. ఈరోజు గాయత్రి జీవితంలో అతి ముఖ్యమైన రోజు. పరమహంస గారి ప్రాణమిత్రుడైన పాండురంగారావు గారి అబ్బాయి ఆనంద్తో నిశ్చితార్థం జరుగుతుంది. ఈ సంఘటన గాయత్రికి ఒక్కదానికే కాదు, ఆ ఇంట్లో అందరికీ ఆనందప్రదంగా ఉంది. కారణం, పాండురంగారావు చాలా సజ్జనుడు. ఆనంద్ మిలిటరీలో పైలట్గా పనిచేస్తున్నాడు. అతనికి ఈ మధ్యనే బెంగళూరులో పోస్టింగ్ వచ్చింది. ఆనంద్ చాలా ప్రతిభ గలవాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉందని అందరికీ తెలుసు. ఎంతోమంది తనకంటే స్థితిగతుల్లో ఉన్నతమైన వ్యక్తులు తమ తమ కూతుళ్ళని ఆనంద్కి ఇవ్వాలని ఉత్సాహపడి రాయబారాలు జరిపినా పాండురంగారావు ఒప్పుకోలేదు. ఆయనకి గాయత్రి అంటే అభిమానం ఉంది. గాయత్రికి కూడా ఆయన అంటే చాలా గౌరవం. ఆయన భార్య పోయి 4 సంవత్సరాలైంది. ఈ 4 సంవత్సరాల్లో ఆయన పరమహంస గారి కుటుంబానికి మరీ దగ్గరయ్యాడు. ఆనంద్, గాయత్రి కూడా ఈడుజోడుగా ఉన్నారు. ఒకరంటే ఒకరికి చిన్ననాటి పరిచయస్తులుగా అభిమానం, ఆకర్షణ ఉన్నాయి. ఇన్ని విధాలుగా ఆ 2 కుటుంబాలకి ఈరోజు పర్వదినం అయింది. పరమహంస గారు ఈ ఫంక్షన్ తన ఇంట్లోనే ఏర్పాటు చేస్తానని అన్నారు. కానీ ఆనంద్ వినలేదు. ఫంక్షన్కి అతని స్నేహితులు, పరిచయస్తులు చాలామంది వస్తారు. వాళ్ళ కోసం చేసే ఏర్పాట్లలో ఎలాంటి లోటు కానీ చాదస్తం కానీ ఉండకూడదని అతని ఉద్దేశం. పరమహంస గారి ఇంట్లో వచ్చిన అతిథులకి డ్రింక్స్ సర్వ్ చేయటం కలలో కూడా జరగని పని. కస్తూరమ్మ గారి పిండి వంటలతో వచ్చిన వారిని ఇబ్బంది పెట్టడం అవుతుందని అతని భయం. అందుకే తండ్రికి చెప్పి తన ఇంట్లోనే ఏర్పాటు చేయించాడు. అయ్యో ఇదేం సోద్యం, మనం ఆడబెళ్ళివారం అంటూ కస్తూరమ్మ గారు అభ్యంతరం చెప్పబోయింది. నీకు తెలియదు, నువ్వు ఊరుకో అంటూ పరమహంస గారు భార్యని నోరెత్తకుండా చేశాడు. గాయత్రి తల్లిదండ్రులతో క్రిందికి దిగి వచ్చింది. ముగ్గురు కారులో కూర్చున్నారు. దోవలో చెప్పుల షాప్ కనిపించగానే పరమహంస గారు డ్రైవర్ని ఇదిగో 1 నిమిషం ఇక్కడ ఆపు అని పురమాయించారు. కారు చెప్పుల షాప్ ముందు ఆగింది. ఇప్పుడు కొనకపోతే ఏమైందండి? ఓ చెంప శుభమాని ప్రధానానికి వెళుతూ ఈ ఆగడం ఏమిటి అంది భార్య నసుగుతూ. నువ్వు మాట్లాడకు. నా తల్లి జీవితంలో ఏ చిన్న విషయంలోనూ కొరత ఉండకూడదు. లేదు కాదు అనే మాటలే వినపడకూడదు. రామరా అన్నారాయన. నా జీవితం అంతా మీ చేత నువ్వు మాట్లాడకు, నీకేం తెలియదన్న మాటలతోనే సరిపోయింది. కానివ్వండి మీ ఇష్టం, మీరు నా మాట ఏది విన్నారు కాబట్టి ఆవిడ సనుగుడు మొదలుపెట్టింది. గాయత్రి నవ్వుతూ కారు దిగి తండ్రితో చెప్పుల షాప్ వైపు నడిచింది. పాండురంగారావు గారి ఇల్లు ఈ మధ్యనే కొత్తగా కట్టిన కాలనీ అయిన సిరిపురంలో ఉంది. ఆ కాలనీ ఎత్తైన ప్రదేశం ఉండటంతో అక్కడి నుంచి చూస్తే దూరంగా హైదరాబాద్ అంత సుందరంగా కనిపిస్తుంటుంది. ఇల్లు చిన్నదే అయినా చాలా వసతిగా అధునాతనంగా ఉంది. ఇంటి ముందు ఆయన అభిరుచిని ప్రదర్శిస్తున్నట్టుగా పెద్ద లాన్ ఉంది. ఇంటి వెనక ఎక్కువ జాగా లేదు. స్థలం కొన్నప్పుడే అక్కడ గుల్మోహర్ చెట్టు ఉంది. పాండురంగారావు గారు ఆ చెట్టుని పడగొట్టించకుండా ఇల్లు ప్లాన్ చేసి కట్టారు. చెట్టు కాస్త ఎత్తు ప్రదేశంలో ఉంది. దాని కింద ఆయన సిమెంట్ బెంచి కట్టించారు. రాత్రివేళ అక్కడ కూర్చొని చూస్తే దిగువ లైట్లతో మెలిమెల్లాడే నగర శోభ కన్నులకు ఇంపుగా ఉంటుంది. వెన్నెల్లో అయితే ఆ చుట్టుపక్కల అందం అనిర్వచనీయమైన ఆనందంగా పరిణమిస్తుంది. గుల్మోహర్ చెట్టుకి యువతలగా పెరటి భాగంలో పందిళ్లు వేసి పాదులు పాకించడంతో హఠాత్తుగా చూస్తే ఆ చెట్టు మొదలు అక్కడున్న సిమెంట్ బెంచీలు కనిపించవు. పాండురంగారావు గారు జడ్జ్ చేసి రిటైర్ అవడంతో నలుగురిలో బాగా ప్రాపకం ఉంది. వ్యక్తిగతంగా ఆయనకున్న సభ్యత, సంస్కారం సంఘంలో రకరకాల స్నేహితుల్ని, పరిచయస్తుల్ని సంపాదించి పెట్టినాయి.
ఆయన పెద్ద ధనవంతుడు కాకపోయినా ధనవంతులందరిలో తలలో నాలుగుగా వ్యవహరించే సామర్థ్యం ఉండటంతో ఆయన చాలామంది హితులుగా చేరి తమ సమస్యలు ఆయన ముందు పెట్టి పరిష్కారం తెలుసుకునేవారు. ఆయన ఒక్కగానొక్క కొడుకు ఆనంద్. ఆనంద్ అని పేరు పెట్టిన క్షణం ఎలాంటిదో కానీ అతను ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ చిదానందమూర్తిలా ఉంటాడు. ఆనంద్ ఉన్న చోట నవ్వుల జల్లు కురవాల్సిందే. జీవితం అతనికి ఓ ఆట. ఆ ఆటలో ఉద్రిక్త అనేది లేకపోతే చెప్పగా ఉంటుందని అతని భావన. దానికి యుద్ధంలో పనిచేయటమే చక్కని అవకాశమని అతని నిశ్చయం. తండ్రి తెలియకుండా అప్లికేషన్ పెట్టి పరీక్షలకు హాజరై అందులో మంచి మార్కులతో ఉత్తీర్ణుడై ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు అతను. కొడుకు చేసిన ఈ పని ఆయనకి బాధ కలిగించినా రవ్వంత కూడా బయటపడలేదు. ఆనంద్ ఖడక్ వాసల వెళ్ళగానే తండ్రికి ఉత్తరం రాశాడు. డాడీ, నేను ఎన్నుకున్న ఈ మార్గం అత్యుత్తమమైనది అని నాకు నమ్మకంగా తోస్తుంది. ఈ దేశం యొక్క రక్షణ బాధ్యత మా భుజ స్కంధాల మీద పెట్టుకోబోతున్నాం. ఆ మహాకార్యానికి ఆయుత్తమవుతున్నాం అనే పవిత్రమైన భావన మనసులో ఉంటే ఈ ట్రైనింగ్ బాధ ఏమీ అనిపించదు. డాడీ, నేనేమైందో తెలుసా? నా తోటతను ఏదో తప్పు చేశాడు. దానికి పనిష్మెంట్గా సాయంత్రం వరకు అతన్ని పరిగెత్తుతూ ఉండమన్నారు. ఆ మర్నాడు చూస్తే అతడు లేడు, పారిపోయాడు. అంటే అదేదో గ్లామరస్గా భావించి వచ్చిన వాళ్ళు ఈ శిక్షణకి తట్టుకోలేక ఇలాగే పారిపోతుంటారు. తప్పు కాస్త చేసిన శిక్ష దారుణంగా ఉంటుంది. కాబట్టి తప్పు చేయకూడదు అనే రూల్ ప్రాథమిక దశ అయిన ఈ ట్రైనింగ్ నుంచే మనసుకు జీర్ణించేలా చేస్తారు. నాకు ఇక్కడ బాగుంది డాడీ, నాకు చాలా సంతోషంగా ఉంది. నా తోటి వ్యక్తులు కూడా దాదాపు నాలాంటి స్వభావం గల వాళ్లే, నవ్వుతూ తుళ్ళుతూ ఉంటారు. మామూలు మనుషులు ఎదుర్కొనే చికాకులు సమస్యలు కొన్నిటికి మేము చాలా దూరంగా ఉంటాం. ఎప్పుడెప్పుడు ఈ ట్రైనింగ్ పూర్తి అవుతుందా, ఎప్పుడెప్పుడు ప్లేన్ తీసుకుని గాలిలో ఎగురుతానా అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా తరచుగా క్రమం తప్పకుండా అతని దగ్గర నుంచి ఉత్తరాలు వస్తూనే ఉండేవి. ఆ ట్రైనింగ్లో వివిధ దశలలో అతని మనసు స్పందించే విషయాలన్నీ తండ్రి కబుర్లు చెప్పినట్టే ఉత్తరాలు రాసేవాడు అతను. సెలవులకు సరాసరి ఇంటికి వచ్చేసేవాడు. ఈ సెలవుల కోసం ఆయన ఎంతో ఎదురు చూసేవారు. ఆనంద్ వచ్చాడంటే ఇంటి నిండా సందడి. తండ్రి కొడుకులు ఇద్దరు జోక్ చేసుకోవడం, నవ్వుకోవడం, అరమరికలు లేకుండా స్నేహితుల మెలగటం చూసిన ఎవరికైనా తండ్రి కొడుకుల మధ్య ఆ చనువు చూసి ఈర్ష్యపడక మానరు. కొడుకు మనసు గాయత్రి మీద ఉందని ఆయనకు తెలుసు. అందుకే గాయత్రి కంటే అందమైన పిల్లలు, డబ్బు గల వాళ్ళు ఆ ఇంటికి కోడలుగా రావడానికి ఉబలాట పడినా ఆయన అవకాశం ఇవ్వలేదు. ఈరోజు ఆయనకి చాలా ఉత్సాహంగా ఉంది. కొడుకు కోరిన ఏ కోరిక తీర్చటమన్నా ఆయనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. బయట షామియానా వేశారు. లోపలి హాలులో మగవాళ్ళందరికీ డ్రింక్స్, బయట ఆడవాళ్ళకి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ ఏర్పాటు చేశారు. రకరకాల స్వీట్స్, కేక్స్, బిస్కెట్స్, పళ్ళు తెప్పించబడ్డాయి. రేడియోగ్రామ్ నుంచి ఆనంద్కి ఇష్టమైన ఫారెన్ సంగీతం వినిపిస్తుంది. ఎలాంటి మనిషికైనా ఉత్సాహం ఊపి తెప్పించే రికార్డు అది. ఆయన ఏర్పాట్లన్నీ సరిగ్గా జరిగాయో లేదో చూస్తున్నారు. ఇంతలో కొడుకటి వచ్చాడు. ఏది ఇంకా పెళ్లి కూతురు రానేలేదు అన్నారు ఆయన. మీ సివిలియన్ పంక్చువాలిటీ సార్, ఐ హేట్ ఇట్. నన్ను అడిగితే వీళ్ళందరినీ కొన్నాళ్ల పాటు మిలిటరీ ట్రైనింగ్కి పంపాలి. అక్కడ ఆ రూల్స్ మార్చేస్తారు. ఈ ఆలస్యం చేయటం అనే అంటుజాడ్యం ఆ మిలిటరీ ఆఫీసర్స్ కూడా అంటించి రాగలరు. ఓ మై గాడ్, ఆనంద్ పక్కున నవ్వాడు. ఆయన కూడా బిగ్గరగా నవ్వారు. ఆయన క్షణం సేపు కొడుకు వైపు చూశారు. నందు, యు ఆర్ లుకింగ్ వెరీ హ్యాండ్సమ్ టుడే అన్నారు. థ్యాంక్ యూ సార్. అతను అభివాదం చేసినట్లుగా తల కొద్దిగా వంచి అన్నాడు. పాండురంగారావు కొడుకు మెడలో టై సరిచేస్తూ అన్నారు. ఈరోజు మీ అమ్మాయి గనుక ఉంటే ఎంత ఆనందపడేదో, ఎంత గర్వంగా భావించేదో. ఆయన కళ్ళలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. ఆనంద్ వెంటనే టై సరి చేస్తున్న తండ్రి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నో సార్, నో సెంటిమెంట్స్. యు ఆర్ హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ. అమ్మ కూడా స్వర్గంలో తప్పక సంతోషంగా ఉండే ఉంటుంది. నో పెయిన్ఫుల్ థాట్స్ టుడే, ఓకే? ఓకే, ఆయన నవ్వేశారు. కొడుకు భుజం మీద చిన్నగా తట్టారు. ప్రశాంత్ ఎక్కడా అని అడిగారు. స్వీట్స్, కేక్ సర్దిస్తున్నాడు. ప్రశాంత్ పేరు వినగానే ఆనంద్ కళ్ళు స్నేహపూరితంగా మారినాయి. డాడీ, హీఈస్ ఎ నైస్ మ్యాన్. ఐ సింప్లీ లవ్ హిమ్. మీరు వాడికి తప్పకుండా ఇక్కడ ఏదైనా జాబ్ చూడండి. నేను దూరంగా ఉన్నా వాడు మీకు దగ్గరగా ఉంటాడు. మీ ఒంటరితనం కాస్తైనా తగ్గుతుంది. నందు, ఏమిటిది? ఈరోజు నీ నోటి నుంచి అలా కొత్త మాటలు వింటున్నాను. నిజం డాడీ, వంట మనిషి చెప్పాడు మీరు ఒక్కొక్కసారి భోజనమే చేయరని, ఏదో ఆలోచనలు పడినట్లుగా పుస్తకం పట్టుకొని కళ్ళు మూసుకొని సోఫాలో గంటల తరబడి కూర్చుండిపోతారని. ఇదంతా వింటుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను మీకు దూరంగా వెళ్ళటం తప్పేమో అనిపిస్తుంది. ఐఎమ్ సారీ డాడీ. నా స్వార్థం, నా ఆనందమే చూసుకున్నాను కానీ మీ ఒంటరితనం గురించి ఆలోచించలేదు. ఆయన చూపుడు వెళ్ళి చూపించారు. నో నందు, ఇలాంటి మాటలు ఈ నుంచి ఇక ముందు నేను ఎప్పుడు వినకూడదు. ఓకే, ఆల్ రైట్. కానీ ప్రశాంత్కి మాత్రం తప్పకుండా ఏదైనా ఉద్యోగం ఇప్పించండి. వాడు BE పాస్ అయ్యాడు, అది అయింది. ఎక్కడా ఉద్యోగమే దొరకలేదు. వాడు గోల్డ్ మెడలిస్ట్ అయి ఉండి కూడా ఎక్కడ 200 రూపాయల ఉద్యోగం దొరక్క నిల్వ నీడ లేకుండా ఉన్నాడంటే నాకు చాలా కోపంగా ఉంది. అలాంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వలేని ఈ దేశం సిగ్గుపడాలి. ఉద్యోగం లేదని వాడికి ఇంట్లో సవతి తల్లి పోరు ఎక్కువైపోయింది. నేను 2 రోజులు ఆ ఇంట్లో ఉండి చూశాను. మై గాడ్, ఆవిడ ఆడది కాదు, రాక్షసి. వాడిని ఒకటే సాధింపు, వాడిని మాటలతో చంపేస్తుంది. అది చూడలేక నేను వాడిని బలవంతంగా ఇక్కడ లాక్కొచ్చాను. వాడికి ఉద్యోగం చూసే బాధ్యత మీది, సరేనా? ఓకే అన్నారు ఆయన. ఇంతలో ఆనంద్ ఫ్రెండ్స్ వచ్చి గుమ్మంలో నిలబడ్డారు. రే నందు, మమ్మల్ని వదిలి నువ్వు ఇక్కడికి వచ్చావా? వస్తున్నాని అతను వాళ్ళ వైపు వెళ్ళాడు. గాయత్రి ఎక్కిన కారు పాండురంగారావు గారి ఇంటి ముందుకు వచ్చి ఆగింది. అప్పటికి అక్కడ చాలా కార్లు నిలిచి ఉన్నాయి.
చూసారా, నేను చెప్తే వినలేదు, అందరూ వచ్చేసినట్లున్నారు. కస్తూరమ్మ గారు గొణిగింది. నువ్వు ఊరుకో, మాట్లాడకుండా లోపలికి రా, పరమహంస గారు దారి తీస్తూ అన్నారు. గాయత్రిని చూడగానే పాండురంగారావు గారు ఎదురొచ్చారు. ఏమ్మా పెళ్లి కూతురువి, నువ్వేంత ఆలస్యంగా చేస్తేలా? మేము అతిథులం కదటోయ్, ఆలస్యంగా వస్తేనే బాగుంటుంది, అందరూ మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్నారు పరమహంస గారు. నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు కదా అన్నారు పాండురంగారావు గారు. నేను ఆలస్యం అవుతుందని మొత్తుకుంటూనే ఉన్నానండి, కస్తూరమ్మ గారు మొదలుపెట్టింది. సరే పద పద. పరమహంస గారు భార్య మాటను తుంచివేసి లోపలికి దారి తీశారు. అక్కడ అప్పటికే చాలామంది ఉన్నారు. వారిని చూడగానే కస్తూరమ్మ గారికి విచిత్రంగా అనిపించింది. ఆడవాళ్ల తలలు బుట్టలాంటి చుట్టలతో ఉన్నాయి. పల్చటి చీరలు బంగారమే కరువైనట్టుగా ఉండనట్లుగా నగలు, పెదవులకి గోళ్లకి రంగులు, ఎత్తు చెప్పులతో రెల్లుగడ్డిలా ఊగిసలాడి వాళ్ళ నడకే వేరుగా ఉంది. వాళ్ళు కూడా కస్తూరమ్మ గారిని విచిత్రంగా గమనిస్తున్నారు. ఆనంద్ ఎదురొచ్చాడు. గాయత్రిని తన వెంట తీసుకెళ్లి స్నేహితులకి పరిచయం చేశాడు. పురోహితుడు వచ్చాడు. మంత్రాల చదివింపులో గాయత్రికి బట్టలు ఇచ్చాడు. వాటి మీద ఎర్ర రాయితో ఉంగరం కూడా ఉంది. ఆనంద్ బట్టలు గాయత్రి చేతిలో పెట్టి ఆ ఉంగరం తీసుకుని జేబులో వేసుకున్నాడు. అదేమిటి, ఉంగరం చేతి వేలికి పెట్టండి అన్నాడు పురోహితుడు. ఇప్పుడు కాదులేండి, తర్వాత ఇస్తాను అన్నాడు ఆనంద్. ఇప్పుడే ఇవ్వాలి అన్నాడు పురోహితుడు. తర్వాత ఇస్తానంటుంటే మీ మంత్రాల కార్యక్రమం మీరు కానియండి కసురుకున్నట్లు అన్నాడు. ఉంగరం ఇవ్వడానికి వాళ్ళు వేరే ముహూర్తం పెట్టుకున్నారేమో, ఎవరో ఫ్రెండ్ జోక్ చేశాడు. అందరూ నవ్వారు. గాయత్రి చెంపలో ఎరుపు ప్రతిఫలించింది. పురోహితుడు మంత్రాలు మొదలుపెట్టాడు. గాయత్రి ఆనంద్ చేతికి తెల్లరాయి ఉంగరం తొడిగింది. ఇద్దరు పూలదండలు వేసుకున్నారు. ప్రధానం కార్యక్రమం కోసం ఆపు చేయబడిన రేడియోగ్రామ్ అది ముగియగానే మళ్లీ మొదలైంది. హుషారైన ఆ సంగీతం అందరిలో ఉత్సాహం ఉరుకులు వేస్తున్నట్లుగా ఉంది. స్వీట్స్ తింటున్న వాళ్ళు, కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ళు కాలో చెయ్యో ఆ సంగీతం లయబద్ధంగా ఊపకుండా ఉండలేకపోతున్నారు. చివరికి మంత్రాలు చదివిన బ్రాహ్మణుడు కూడా ద్రాక్ష పళ్ళు తింటూ తల తాటిస్తున్నాడు. ఆనంద్ ఫ్రెండ్స్ డాన్స్ ప్రారంభించారు. గాయత్రి ఆనంద్ కోసం కళ్ళతో వెతికింది. అతను ఎక్కడా కనిపించలేదు. అతని సంకేతం అర్థమైంది. తప్పనిసరిగా బలవంతంగా ఆ జనం మధ్య నుంచి తప్పించుకొని పెరటి వైపు వచ్చింది. ఇల్లంతా చేసిన విద్యుత్ దీపాల అలంకరణ అక్కడ కూడా ఉంది. పాదులకి గమ్మత్తుగా రంగురంగుల బల్బులు వెలుగుతున్నాయి. గాయత్రి వాటి మధ్య నుంచి నడిచి గుల్మోహర్ చెట్టు వైపుకి వచ్చింది. దాని కింద ఉన్న బెంచ్ మీద ఆనంద్ అటువైపు తిరిగి కూర్చొని ఉన్నాడు. అతను చాలా నిశ్శబ్దంగా క్రింద దిగుగా లైట్లతో మిలమిలాడుతున్న నగర శోభని తిలకిస్తున్నట్లుగా కూర్చున్నాడు. గాయత్రి చిరుకోపం వచ్చింది. తనేం చేస్తుందో చూడాలని కాబోలు. తనకి బొత్తిగా ఇష్టం లేని పని చేయిస్తున్నాడు అతను. కోపం, కంగారు, ఉద్వేగం, తడబాటు గాయత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆడపిల్లల్ని ఎంతో ఉద్రేకపరిచే ఈ మధుర సంఘటన గాయత్రికి ఇదే ప్రథమమైన అనుభవం. అతని కోరిక తీర్చాలని ఉంది, కానీ ఎవరైనా వస్తారేమోనని భయం వెన్నాడుతుంది. గాయత్రి ఎలాగైతేనే అతి మెల్లగా తన దగ్గరికి వచ్చింది. ఆ బెంచ్ వెనుకకు వచ్చిన గాయత్రికి హఠాత్తుగా వాళ్ళంతా విద్యుత్ ఆవహిస్తున్నట్టుగా అయింది. వెనక నుంచి అతని మెడ చుట్టూ చేయి వేసి కుడి చేత్తో అతని గడ్డం పట్టి తన వైపు తిప్పి అతని పెదవుల మీద అతి గాఢంగా తన పెదవులతో ఒత్తింది. గాయత్రి కళ్ళు తిరుగుతున్నట్టుగా, కాళ్ళు తేలిపోతున్నట్లుగా చిత్రమైన స్థితి ఆవరించింది. కళ్ళు మూసుకునే కుడి చేతని ఛాతి మీద ఆనించింది. నీ కోరిక నెరవేర్చానుగా, ఇక ఉంగరం పెట్టే అంది. గాయత్రి ఆశించినట్లుగా ఆనంద్ ఆ చేయి పట్టి ముందుకు లాక్కోలేదు. ముద్దులు తావి ముఖం ముంచెత్తలేదు. గాయత్రి కళ్ళు తెరిచింది. మరుక్షణంలో కెవ్వుమన్నట్లు చూసింది. తటాన తన చేయి లాక్కొని ఒక కంగలో దూరంగా వెళ్ళి నిలబడింది. గాయత్రి పై ప్రాణం ఎగిరిపోయిన దానిలా చూస్తుంది. ఆ సిమెంట్ బెంచ్ మీద కూర్చున్న వ్యక్తి ఆనంద్ కాదు, దాదాపు ఆనందలాగానే ఉన్న మరో అపరిచిత వ్యక్తి. గాయత్రి భీతహరిణిలా సిగ్గుతో కుచించుకుపోతున్న దానిలా చూస్తుంది. అవతల వ్యక్తి కూడా దాదాపు అదే స్థితిలో ఉన్నాడు. అతను మెల్లిగా లేచి గాయత్రికి అభిముఖంగా నిలబడ్డాడు. నేను ఆనంద్ అనుకున్నాను. కంగారుగా తడబాటుగా నేసిన గాయత్రి గిరుక్కున వెనక్కి తిరిగి ఆ పందిళ్ళ మధ్య నుంచి లేడీలా పారిపోయింది. గాయత్రి గుమ్మంలోకి పరిగెత్తుకొస్తుండగా ఆనంద్ ఢీకొన్నాడు. పడిపోబోయిన గాయత్రిని గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు ఇక్కడున్నావా? నన్ను అక్కడ రమ్మనమని పిలిచి కోపంతో విరుచుకుపడుతున్నట్టుగా అంది. సారీ డియర్, నేను రావడానికి అరగంట నుంచి ప్రయత్నిస్తున్నాను. నా ఫ్రెండ్స్ నన్ను పట్టుకుని వదలలేదు. కోపం వచ్చిందా? గాయత్రి అతని చేతుల్ని విసురుగా తోసేసి తప్పించుకు వెళ్ళబోయింది. కానీ ఆనంద్ వదలలేదు. ఏయ్ నందు అని లోపలి నుంచి ఓ స్నేహితుడి కేక వినిపించింది. అరుగు, నేను వెళ్ళకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. మనకి మళ్ళీ అవకాశం దొరకదేమో. గాయత్రిని పట్టుకునే ఆనంద్ గబాలను జేబులోని చేయి పోనిచ్చి ఉంగరం తీసి గాయత్రి చేయి పట్టుకుని వేలికి తొడిగేశాడు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. అతను హఠాత్తు గాయత్రిని పెదవుల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. నందు అని మళ్ళీ కేక వినిపించింది. ఆనంద్ గాయత్రిని వదిలేశాడు. వస్తున్నా అని వెళ్ళబోయాడు. గాయత్రి గోడ కానుకుని ఊపిరి తీసుకుని తనను తను నిలదొక్కుంటున్నట్లుగా నిలబడింది. గాయత్రి మనసంతా సుడిగాలిలో చిక్కుకుని గిరిగిరా తిరిగి మళ్ళీ బయటపడినట్లుగా ఉంది. ఒక్కసారి చెయ్యెత్తి ఆనంద్ వేలికి తొడిగిన ఎర్రరాయి ఉంగరం చూసుకుంది. మెల్లగా లోపలికి వచ్చింది. అక్కడ సందడి, ఆ రంగురంగు లైట్లు, రకరకాల వేషధారంలో ఉన్న ఆ జనం, ఆ నవ్వులు, ఆ మ్యూజిక్ ఇదంతా గాయత్రికి ఎక్కడో కలలో ఉన్నట్లుగా ఉంది. గాయత్రి ఇలారా అని పిలిచింది తల్లి. ఇదిగో ఈమె ఓం థియేటర్ ప్రొపరేటర్ భార్యట అంటూ ఒక ఆమెను పరిచయం చేసింది.
గాయత్రి నమస్కరించింది. నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా, అందుకే ఆనంద్ లాంటి భర్త దొరుకుతున్నాడు. ఆడపిల్ల పెళ్ళి అంటే కేవలం అదృష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. మా అమ్మాయి ఉంది, BA పాస్ అయింది. మేము 2 లక్షల కట్నం కూడా ఇవ్వగలం, కానీ మాకు సరైన కుర్రాడే దొరకటం లేదు అంది. గాయత్రికి ఆవిడ మాటలు తలకి ఎక్కటం లేదు. ఇంతలో ఆనంద్ అక్కడికి వచ్చాడు. గాయత్రిలరా, నేను ఎంత ముఖ్యమైన విషయం మర్చిపోయానో తెలుసా అంటూ రెక్కపట్టి లాక్కెళ్ళాడు. కూల్ డ్రింక్ తాగుతున్న ఒక వ్యక్తి భుజం మీద తడుతూ, ఒరే ప్రశాంత్, గాయత్రి నీకు పరిచయం చేయనేలేదు, నువ్వు ఇందాకెక్కడో లోపల ఉన్నావు అన్నాడు. కూల్ డ్రింక్స్ చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకోబోతున్న తన ఆగి ఇటు తిరిగాడు. గాయత్రి, వీడు మా పిన్ని కొడుకు ప్రశాంత్, BE పాస్ అయ్యాడు, ప్రస్తుతం ఉద్యోగం వేటలో ఈ ఊరు వచ్చాడు అంటూ చెప్పాడు ఆనంద్. అతన్ని చూడగానే గాయత్రి నిటారుగా అయింది. కళ్ళు రెపరెపలాడినాయి. భీతహరిణిలా చూసింది. అతను ఎవరో కాదు, 10 నిమిషాల క్రితం గుల్మోహర్ చెట్టు కింద కూర్చున్న వ్యక్తి. గాయత్రిని అతను విష్ చేశాడు. అతనిలో ఎలాంటి తోట్రుపాటు లేదు. ఆ కళ్ళు చాలా నిర్మలంగా ఉన్నాయి. తీసుకోండి అని కూల్ డ్రింక్ గాయత్రికి అందించాడు. గాయత్రి తీసుకుంది. ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చాడు. నందు, కంగ్రాచులేషన్స్, చాలా చక్కటి పార్టీ ఏర్పాటు చేసావు అంటూ చేయి పట్టి ఊపాడు. గాయత్రి వైపు తిరిగి, మీరు చాలా లక్కీగా మా నందుని భర్తగా పొందడం అంటే సామాన్యం కాదు. రే నందు, ఒక్క నిమిషం ఇలా రారా, అక్కడ వాళ్ళు నేను పిలుస్తున్నారు అంటూనే ఆనంద్ చేపట్టి లాక్కుపోయాడు. చుట్టూ సందడి కోలాహలంగా ఉంది. నవ్వులు మాటలు కలగపులంగా వినిపిస్తున్నాయి. గాయత్రి ప్రశాంత్ ముఖాముఖి నిలబడిపోయారు. ఇద్దరి చూపులు లిప్తపాటు కలిసి వెంటనే కంగారుగా విడివడిపోయినాయి. గాయత్రి వెనక్కి తిరిగి తల్లి వైపు వచ్చింది. ప్రశాంత్ పాండురంగారావు గారి వైపు వెళ్ళాడు. స్నేహితుల మధ్య ఉన్న ఆనంద్ జేబులోంచి రూపాయి బిళ్ళ ఒకటి తీశాడు. ఫ్రెండ్స్, మీకు అద్భుతమైన వార్త. ఈ రూపాయిని చూసారా? ఇది మామూలు రూపాయి కాదు, చాలా మహత్తు కలది. ఒక కోయవాడి దగ్గర సంపాదించాను. ఇందులో చూసి మీరు క్రిందటి జన్మలో ఎవరో చెప్పగలను అన్నాడు. అందరూ ఉత్సాహపూరితమైన కేకలతో అతని చుట్టుముగారు. ఆనంద్ చూపుడు వేలు చూపిస్తూ అన్నాడు, ముందే చెప్తున్నాను, ఇది ఉన్న నిజం చెప్పేస్తుంది, మీరు బాధపడకూడదు. బాధపడము అనే ధైర్యం గల వాళ్లే ముందుకు రండి. అంతటా హఠాత్తుగా నిశ్శబ్దం అలుముకుంది. అందరి ముఖాల్లో భయ సందేహాలు కనిపించాయి. ఏమో బాబు, కిందటి జన్మ ఎలాంటిదో ఎవరికి తెలుసు? ఏమిటి, మీకెవరికి ఇష్టం లేదా అని రెట్టించాడు ఆనంద్. ఎవరికి వారే తటపటాయిస్తున్నారు. ముందు మా ప్రశాంత్కి చూస్తాను. ప్రశాంత్ ఇలారా అన్నాడు. దూరంగా ఉన్న ప్రశాంత్ గుంపుని తోసుకొని ఆనంద్ పక్కకొచ్చి నిలబడ్డాడు. ఆనంద్ ఏదో మంత్రం ఉచ్చరిస్తున్నట్టుగా పెదవులు కదుపుతూ ఆ రూపాయి బిళ్ళని ప్రశాంత్ నుదుటికి, తల మీద, ఛాతి మీద, వెన్ను మీద తాకించాడు. తర్వాత ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ కళ్ళు తెరిచి ఆ రూపాయి బిళ్ళని టేబుల్ మీద పెట్టి సీరియస్గా దాని వైపు చూడసాగాడు. సీరియస్గా ఉన్న తన ముఖం చూసి అందరూ శబ్దం చేయడానికి భయపడిన చిన్నపిల్లల అతి నిశ్శబ్దంగా నిలబడిపోయారు. ఆనంద్ తల పంకిస్తూ చూశాడు. ఏమైంది, కనిపించిందా? ఎవరో ఆదుర్దాగా అడిగారు. కనిపిస్తుంది, మై గాడ్ అన్నాడు అతను ఊపిరి బిగిపట్టినట్టు చూస్తూ. వీడొక సన్యాసి, జడలు పెంచుకొని అడవిలో తిరుగుతున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ప్రశాంత్ని చూసి నవ్వారు. నన్ను చూడు, పరమహంస గారు ముందుకొచ్చారు. ఆనంద్ రూపాయి బిళ్ళని ఆయనకి తాకించి మళ్ళీ చూడసాగాడు. ఏం కనిపిస్తుంది? కొంచెం ఉండండి, కనిపిస్తుంది. బట్టలు మాసి బికారిలో ఉన్న వ్యక్తి నడుస్తున్నాడు. అతని భుజం మీద గోనె సంచి ఉంది. చిత్తు కాగితాలు పోగు చేస్తూ చెత్త కండీలు వెతుకుతున్నాడు. ఛీ, ఆయన కంపనంగా చూశారు. ఇందులో తప్పే ఉంది? కిందటి జన్మలో చెత్త కుండీలో చిత్తు కాగితాలు పోగు చేస్తే ఈ జన్మలో రూపాయి కాగితాలు పోగు చేస్తున్నారు అన్నారెవరో. నేనెవరో చూడరా నందు అన్నారు పాండురంగారావు గారు. ఆనంద్ చూసి అన్నాడు, మీరు గుడిలో పూజారి నాన్నగారు భక్తుల్ని కూర్చోబెట్టి భగవద్గీత చదువుతున్నారు. ఈ జన్మలో కూడా దాదాపు అంతేగా, అందరికీ నీతి బోధించారు. నన్ను చూడవయ్యా, ఒక నల్లటి ఆయన వచ్చాడు. మీరా, ఆగండి అని చూసి చెప్పాడు. మీరు నల్లటి గజ్జి కుక్క, అందరిలో దూరి అన్నం తిని చావు దెబ్బలు తింటున్నారు. ఆయన ముఖం వెలవెలపోయింది. అందరూ నవ్వు ఆపుకున్నారు. నన్ను చూడవయ్య ఆనంద్ అని కస్తూరమ్మ గారు వచ్చింది. మీరా అంటే మీరు స్కూల్ టీచర్, పిల్లల్ని కొడుతున్నారు. ఆ ముసిముసి నవ్వులు నవ్వింది. ముందు నీకు కాబోయే భార్య గురించి చూడబోయే ఎవరో కేక పెట్టినట్టు అన్నారు. అతను గాయత్రిని రమ్మన్నాడు. గాయత్రి బెదురుగా చూసింది. రాను అన్నట్టు తల తిప్పింది. రమ్మంటుంటే నా కాబోయే భార్యకి పిరికితనం ఉండకూడదని చెప్పానా అని గుర్తు చేశాడు. గాయత్రి లేచొచ్చింది. ఆనంద్ చూశాడు. అతని ముఖం క్రమంగా సంతోషభరితమైంది. అతని పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. ఒక సంగీత విద్వాంసురాలు. ఆమె పంజరంలో చిలుకని ముద్దు చేస్తుంది. ఆవిడ కాళ్ళ దగ్గర కుందేళ్ళు, నెమళ్ళు ఉన్నాయి. నన్ను చూడు, ఆడంబరంగా అలంకరించుకున్న ఒక యువతి వచ్చింది. మీరా, సీతాకొక చిలుక అన్నాడు. సరే, నీ సంగతి చెప్పు. ఆనంద్ రూపాయి బిళ్ళని తనకి తాకించుకున్నాడు. నేను అల్సేషన్ కుక్కని. చక్కటి భవన ప్రాంగణంలో తిరుగుతూ కాపలా కాస్తున్నాను. అదిగో ఎవరు రాబోతుంటుంటే మొరుగుతూ తరిమి కొడుతున్నాను. చిత్రంగా ఉందే, ప్రతి వాళ్ళకి క్రిందటి జన్మవాసనలు కొన్ని ఉన్నట్లుగా ఆ మనః ప్రవృత్తి కనబడుతుందే అన్నారు పాండురంగారావు గారు. ఏది, ఆ రూపాయలు మేము చూస్తే మాకు కనిపిస్తుందా? దీనికి ఒక మంత్రం ఉంది. అది 4 రోజుల పాటు జపించాలి. అప్పుడు కానీ ఆ దృశ్యం మన కళ్ళ ముందు చూసే శక్తి రాదు. ఆ మంత్రం నాకు నేర్పు, మేము నేర్చుకుంటాం తప్పకుండా. కానీ శివరాత్రి నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఉపదేశం చేయాలి. అందరూ గబగబా శివరాత్రి ఎప్పుడో లెక్కలు వేశారు. ఇంకా నెల మీద 15 రోజులుంది. దాదాపు సగం మంది నేర్చుకోవటానికి ఉబలాట పడ్డారు. ఆ రోజు వస్తాం, మర్చిపోకు అన్నారు. మర్చిపోను అన్నాడు అతను. మధ్య మధ్య వచ్చి జ్ఞాపకం చేస్తే సరి అన్నారెవరో. అవును, అదే నయం అన్నారు.
పార్టీ ముగిసింది. అందరూ వెళ్ళిపోయారు. షామియానా కింద ఆనంద్, ప్రశాంత్, పాండురంగారావు గారు, పరమహంస గారు, గాయత్రి, కస్తూరమ్మ గారు మిగిలారు. ఆ ఆవరణ అంతా ఖాళీ కూల్ డ్రింక్స్ బాటిల్స్తో, గాజు ప్లేట్లతో, అక్కడక్కడ కింద చెదురుగా పడిన కూల్ డ్రింక్ సీసా మూతలతో నిండి ఉంది. పాండురంగారావు ఆనంద్ భుజం మీద చేయి వేస్తూ, నందు, నువ్వు ఈ మంత్ర విద్య నేర్చుకోవడం నాకు చాలా విచిత్రంగా ఉంది. ఇది నీ స్వభావానికి వ్యతిరేకం. నేను ఇంకా నమ్మలేకుండా ఉన్నాను సుమా అన్నారు. ఆనంద్ నవ్వాడు. డాడీ, అదంతా మీరు నమ్మారా? ఏమిటి అయితే? ఆయన ఆశ్చర్యంగా చూశారు. అంత హంబక్, ఒట్టి తమాషా. ఆ రూపాయి మామూలు రూపాయి లాంటిదే, కాస్త కూడా తేడా లేదు. ఏ కోయవాడు నాకే మంత్రము నేర్పలేదు. వాళ్ళ సైకాలజీని బట్టి గత జన్మని మార్చి చెప్పానంతే. ఊరిని అసాధ్యం కూలా. పాండురంగారావు నోరు తెరిచాడు. ఆనంద్ కంపరంగా అన్నాడు, మీరు చూశారుగా డాడీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా చదువుకున్న వాళ్లే. వాళ్ళ వేషధారణ, భాష అయితే అధునాతనంగా ఉన్నా మనసు మాత్రం అంతా సనాతనం. మంత్రతంత్రాలంటే అంత తేలిగ్గా నమ్మేస్తారు. నువ్వేదో మంత్రం చదివావుగా? అది మంత్రం కానే కాదు. ఇంత క్రితం రేడియోగ్రామ్లో మనం విన్న పాట ఫాస్ట్గా చదివేశానంతే. శబ్దం లేకుండా పెదవులు కదలటంతో ఎవరికీ అర్థం కాలేదు. మరి రేపు శివరాత్రి వాళ్ళు మంత్రోపదేశం అంటూ వస్తే నేను ఎక్కడుంటాను డాడీ? అప్పటికి నా పెళ్ళైపోతుంది. బెంగళూరు వెళ్ళిపోతాను. మళ్ళీ వాళ్ళ కంటికి కనిపించను. వాళ్ళు మంత్రం నా గొప్పతనం అందరికీ చెప్తూనే ఉంటారు. చూస్తుండండి. అందరూ నవ్వసాగారు. గాయత్రి, ఆనందల వివాహం దగ్గరకు వచ్చేసింది. పాండురంగారావు గారు చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. జన్మకి నేను చేసే శుభకార్యం ఇదే. ఈ పెళ్లి చూడటానికి వచ్చిన ప్రతి వ్యక్తి ఇంత బాగా ఇంకే పెళ్లి జరగలేదని ప్రతి పెళ్లిలోనూ జ్ఞాపకం చేసుకోవాలి అన్నారు. గాయత్రి, ఆనందుల షాపింగ్ తరగటమే లేదు. ఎంత తిరిగినా, ఎన్ని కొన్నా ఇంకా ఎంతో లిస్టు పెరిగిపోతూనే ఉంటుంది. ఆనంద్ ప్రతిదానికి తన వెంట ప్రశాంత్ని రమ్మనేవాడు. నేనెందుకు అని అతను సందేహిస్తుంటే, ఉండి తీరాలి, కమాన్ గెటప్, డ్రెస్అప్, క్విక్, 5 నిమిషాలు మాత్రం నీకు టైం ఇస్తున్నాను అని తన పెట్టెల నుంచి ప్యాంటు షర్ట్ తీసి ప్రశాంత్ మీద పడేసి వెళ్ళేవాడు. ప్రశాంత్ కాదనలేక లేచి రావాల్సి వచ్చేది. ఆనంద్ ఎంత మాటకారో అతను అంత మితభాషి. ఆనంద్ ఎంత సరదాగా ఉంటాడో అతను అంత సీరియస్గా ఉంటాడు. ఆనంద్కి ఇలా సెలవులు దొరికే వ్యవధే చాలా తక్కువ. అతను తన సహజ వాక్చాతుర్యంతో ఎలాంటి మనుషులైనా ఇట్టే కలుపుకుంటాడు. ఉద్యోగరీత్యా దూరంగా ఉంటే అతని మనుషుల కోసం, హితుల కోసం ముఖం వాచినట్లుగా ఉంటాడు. పెళ్లి శుభలేఖలు పంపే లిస్టు తయారైంది. ఆ లిస్టులో 4-5 పేర్లు చూడగానే పరమహంస గారు ముఖం చిట్లించారు. వాళ్ళెందుకు? వాళ్ళకి మనకు పడదు, వాళ్ళని పిలవద్దు అన్నారు. అంకుల్, తగాదా ఉంటే అది వాళ్ళకి మీకు, నాకు మాత్రం కాదు అన్నాడు. పరమహంస గారు జవాబు చెప్పలేకపోయారు. పెళ్లి సాధ్యమైనంత క్లుప్తంగా ముగించాలి. చాదస్తాలతో మా ప్రాణాలు విసిగించవద్దు అని ముందే చెప్పేశాడు. భాజా భజంత్రులతో ఎంతో అందంగా అలంకరించబడిన పెళ్లి మండపంలో ఆనంద్, గాయత్రి వధూవరులుగా కూర్చున్నారు. పెళ్లికి చాలామంది వచ్చారు. లగ్నం రాత్రి 9:30కి. అది అయిన తర్వాతనే భోజనాలు. మంగళసూత్రధారణ పూర్తయింది. పురోహితుడు ఇంకా ఏదో మంత్రాలు చదువుతున్నాడు. ఇంకా చాలేండి, అవతలందరూ భోజనాలు చేయాలి అన్నాడు ఆనంద్. పురోహితుడి కోపం వచ్చింది. పెళ్లి తతంగం ఎలా మొదలు పెట్టాలో, ముగించాలో అది మేం చెప్పాలి, మీరు కాదు అన్నాడు. ఈ పెళ్ళి నాదండి, నేను ముఖ్యం అనుకున్నంత వరకే ఒప్పుకుంటాను అని అన్నాడు. అయ్యా, అంత శాస్త్రోక్తంగా చేయించుకోవాలని లేనప్పుడు మీరు మమ్మల్ని పిలవటం దేనికి అన్నాడు అతను వాదన దిగుతూ. శాస్త్రోక్తంగా అంటున్నారు, శాస్త్రం మీరు అంత బాగా పాటిస్తున్నారా? నా మంత్రంలో మీరు తప్పుపట్టండి చూద్దాం అతను సవాల్ చేశాడు. మంత్రం సంగతి తర్వాత, మీ నెత్తిన పిలక లేకుండా ఆ క్రాఫ్ ఏమిటండి? పురోహితుడు జవాబు చెప్పలేకపోయాడు. అందరూ గొల్లున్నవ్వారు. 3 ముళ్ళు వేయించారు కదా, అంతవరకు శాస్త్రం చాలండి. మనం అటు పూర్తిగా సనాతనం కాదు, ఇటు అధునాతనం కాదు. 2 పద్ధతులు పట్టుకుని వేలాడతాం. గాయత్రి లేచిరా. అతను లేచి చిటికిన వేలు అందించాడు. గాయత్రి లేచి అతని వేలు అందుకుంది. నేను చాలా పెళ్ళిళ్ళు చేయించాను, కానీ ఇంత విపరీతం ఎక్కడా చూడలేదు. పురోహితుడు సనుగుతూ అక్కడున్న తన సామాను మూట కట్టుకోసాగాడు. గాయత్రి, ఆనంద్ ఇద్దరు స్వయంగా అతిథుల మధ్య తిరుగుతూ వాళ్ళకి భోజనంలో అన్నీ అందాయో లేదో కనుక్కున్నారు. సూట్ ధరించి తయారైన ఆనంద్ ప్రశాంత్ని ఇలా రా అని పిలిచాడు. పేపర్ చదువుకుంటున్న అతను లేచి దగ్గరకు వచ్చాడు. చూడు, మా అత్తగారు ఆ గదిలో ఏమిటో హడావుడి చేస్తుంది, కానీ అదేం కుదరదని నేను, గాయత్రి ఈ పూట నుంచి 4-5 రోజులు హోటల్లో ఉంటామని చెప్పు. నేను చెప్తే బాగుంటుందా? ప్రశాంత్ సంశయించాడు. నువ్వే చెప్పాలి. ఇక నుంచి మా అత్తగారు నేనేది చెప్పాలనుకున్నా నా తరపున నువ్వే చెప్పాలి. వెళ్ళు అంటూ భుజాలు పట్టి అతను ఆ గది వైపు నెట్టాడు. పడక గదిలో కస్తూరమ్మ గారు మంచానికి పూలదండ వేలాడదీస్తుంది. ఓ పక్కగా అగరొత్తులు గుచ్చిన వెండి నెమలి ఉంది. మరో పక్క స్వీట్ ప్యాకెట్లున్నాయి. అవి సర్దటానికి అన్నట్లు ప్లేట్లు సిద్ధంగా ఉన్నాయి. ప్రశాంత్ గదిలోకి రాగానే ఆవిడ, చూడు నాయనా, అల్లుడు గారు ఎక్కడికో బయలుదేరినట్టున్నారు, కాస్త త్వరగా ఇంటికి వచ్చేయమను, పేరెంటాలు వస్తారు అంది. ఆనంద్ మరియు గాయత్రి 4 రోజులు హోటల్లో ఉండడానికి వెళ్తున్నారండి, మీకు ఆ మాట చెప్పమంటున్నాడు. హోటల్ ఏమిటి అంది ఆవిడ విస్తుపోతూ. ప్రశాంత్కి ఏం చెప్పాలో తోచలేదు. కస్తూరమ్మ గారు అతని సమాధానం కోసం వేచి చూడలేదు. గబగబా వరండాలో ఉన్న ఆనంద్ దగ్గరికి వచ్చింది. ఏమిటి అల్లుడు గారు, ఏమైంది? హోటల్ ఉండటం ఏమిటి అంది. ఆనంద్కి ఆవిడకి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఇంతలో ప్రశాంత్ కూడా అక్కడికి వచ్చాడు. ఆనంద్ ప్రశాంత్ ఏదైనా చెప్పమన్నట్టు కళ్ళతోనే అర్థింపుగా చూశాడు. ప్రశాంత్ కల్పించుకుంటూ, వాళ్ళిద్దరు 4 రోజుల పాటు ఈ స్నేహితులకి, పార్టీలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇక్కడైతే రోజు ఎవరో ఒకరు వచ్చి ఎక్కడికక్కడ రమ్మని పిలుస్తుంటారు అన్నాడు.
ఆవిడ ప్రశాంత్ వైపు తిరిగింది. అయ్యో రామా, ఎవరో స్నేహితులు వచ్చి లాక్కుపోతారని ఇల్లు వదిలిపెట్టి హోటల్కి పోతారా? ఆ మాట నాకు చెప్పవచ్చుగా, నేను ఎవరికి లోపల రానియను. ఆనంద్ ప్రాణం మీదకి వచ్చినట్టు చూశాడు. ఇంతలో ఇంటి ముందు కారు ఆగింది. అందులో నుంచి పరమహంస గారు దిగి గబగబా లోపలికి వచ్చారు. ఇదిగో ఆనంద్, నేను రూమ్ బుక్ చేయించి వచ్చాను. అక్కడ భోజనం బాగుంటుంది, అన్ని వస్తువులు ఉన్నాయి. నువ్వు గాయత్రి బయలుదేరి వెళ్ళండి అన్నారు. ఆనంద్కి ప్రాణం లేచొచ్చింది. కస్తూరమ్మ గారు భర్త వైపు తిరిగి, ఏమిటండి, ఏమిటి మీరు అనేది? అమ్మాయి వెళ్ళి హోటల్ ఉండటమా? అబ్బా నువ్వు ఊరుకో, నీకు తెలీదు అని విసుక్కున్నారు ఆయన. ఇంకా అవపోసన కార్యక్రమం పూర్తి కాలేదు. అమ్మాయిని ఎలా పంపిస్తామండి? నలుగురు వింటే ఏమనుకుంటారు? ఏమనుకుంటారు అత్తగారు? ఏమీ అనుకోరు. ఒకవేళ అనుకున్నా, అయ్యో మా కాలంలో మాకింత స్వతంత్రం లేకపోయింది కదా అనుకుంటారు అన్నాడు ఆనంద్. అరగంటలో గాయత్రి కూడా సిద్ధమైంది. పరమహంస గారు ప్రశాంత్ని పిలిచి, ఈరోజు డ్రైవర్ రాలేదు, నాకు 6:30కి సరిగ్గా ఒక ఎమ్మెల్యే గారిని కలవాల్సిన అపాయింట్మెంట్ ఉంది. నువ్వు నాతో వస్తే నేను కారు దిగి నీకు ఇస్తాను. ఆనంద్ని గాయత్రిని హోటల్ దగ్గర దింపి వద్దు కానీ అన్నారు. ప్రశాంత్ తల ఊపాడు. వాళ్ళేదో తెలియకుండా అంటే మీరు కూడా ఈ వంతపాఠం ఏమిటండి? మంచి మర్యాద అవసరం లేదా? పేరెంటాలను పిలిచాను. నలుగురు పెద్ద ముత్తైదులు వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తే అదంత మంచిది. ఇప్పుడు వచ్చే వాళ్ళకి నేనేం జవాబు చెప్పాలి? వాళ్ళు వేయాల్సిన అక్షింతలేవి మన ఇద్దరం వేయించుకుందాంలే అన్నారు ఆయన విసుగ్గా. ఆనంద్ గొల్లు నవ్వాడు. ప్రశాంత్ గాయత్రిని ఆనంద్ని హోటల్ దగ్గర దించడానికి వెళ్ళాడు. అతను తిరిగి రాబోతుంటే ఆనంద్ చేపట్టి ఆపాడు. ఆగాగు, నువ్వు మా మొదటి అతిథివి, కాఫీ తాగి వెళ్ళు అంటూ బలవంతం చేశాడు. కాఫీ వచ్చింది. ప్రశాంత్ తాగి వెళ్ళటానికి లేచాడు. ఆనంద్ అతనితో క్రింద వరకు వచ్చాడు. కారులో కూర్చొని స్టార్ట్ చేయబోతున్న ప్రశాంత్ భుజం మీద చేయి వేస్తూ, పొద్దుటే ఫోన్ చేయి అన్నాడు. ఎందుకు? అరే, నా మొదటి రాత్రి అనుభవాలు చెప్పొద్దా? ప్రశాంత్ కళ్ళు చురుగ్గా అయినాయి. నాకెందుకు, నువ్వు కూడా వెంటనే పెళ్లి చేసుకోవడానికి. ప్రశాంత్ నవ్వాడు. ఉద్యోగం సద్యోగం లేని నాకో భార్య కూడానా? వద్దులే, అదో తగలాటం. ఏయ్, ఉద్యోగం లేకపోవడం ఏమిటి? మా మామగారు 4 రోజుల్లో నీకు ఆర్డర్స్ వస్తాయని చెప్తుంటే. ప్రశాంత్ నిరాశగా చూశాడు. ఆనంద్, చేతులు ఉన్న కప్పులో కాఫీకి నోటికి చాలా దూరం అనే సామెత వినలేదా నువ్వు? అది వచ్చే వరకు నాకు నమ్మకం లేదు. నా జాతకంలో సునాయాసంగా ఏది దొరకదు. ఆనంద్ ప్రశాంత్ భుజం మీద తట్టాడు. ఆ నిరాశ వద్దంటాను. మా మామగారిని నేను కోరిన కోరిక ఇది ఒక్కటే కదరా. నేనేం కట్నం కానుకలు అడగలేదు. డాడీ కూడా చెప్పారుగా. హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈయనకి బాగా తెలుసు. నేను బెంగళూరు వెళ్ళే లోపలే నీకు ఆ ఉద్యోగం ఆర్డర్స్ వస్తాయి, సరేనా? ప్రశాంత్ హఠాత్తుకున్న తన భుజం మీద ఆని ఉన్న ఆనంద్ చేయి గుప్పెట్లోకి తీసి బిగించి పట్టుకున్నాడు. నందు, ఉద్యోగం వచ్చినా రాకపోయినా నాకు ఇది వరకులా దిగులుగా అనిపించలేదు. నువ్వు నాకున్నావని ధైర్యం కొండంత బలం ఇస్తుంది అన్నాడు. అది ఎప్పుడూ గుర్తుంచుకో. వెళ్ళరా, పాపం గాయత్రి ఎదురు చూస్తుంటుందేమో. విష్ యూ వెరీ వెరీ స్వీట్ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ అన్నాడు ఆనంద్ డోర్ వేస్తూ. కారు కదిలి వెళ్ళిపోయింది. ఆనంద్ గబగబా మెట్లెక్కి లోపలికి వచ్చాడు. గాయత్రి లోపల బొమ్మలా నిలబడి ఉంది. ఆనంద్ తలుపులు మూసొచ్చాడు. గాయత్రిలో సిగ్గు సంకోచం అతనికి ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. అతని చేతులు చాచాడు. గాయత్రి సిగ్గుతో ముడుచుకుపోతూ మెల్లగా వచ్చి అతని చేతుల్లో వాలింది. గాయత్రి, గాయత్రి! ఆనంద్ కవర్ చేతిలో పట్టుకొని కేకలు పెడుతూ లోపలికి వచ్చాడు. ఏమిటి? వంటింట్లో ఉన్న గాయత్రి చేస్తున్న పని వదిలి యువతలకు వచ్చింది. గుడ్ న్యూస్! ఆ కవర్ గాయత్రి ముఖం మీద ఆడించాడు. ఏమిటిది? కాళ్ళెత్తి అది అందుకోవటానికి ప్రయత్నిస్తూ అంది. మన ప్రశాంత్కి హైదరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్లో ఉద్యోగం వచ్చేసింది. ఇదిగో ఆర్డర్ కాగితం. మీ నాన్నకి బాగానే పరపతుంది సుమా. ఏది? ఇంట్లో ఏ స్వీట్ ఉందో చెప్పు. అమ్మ నిన్ననే మినప సున్నుండలు పంపింది. అవి త్వరగొట్టి పట్టుకురా అని తొందర చేశాడు. గాయత్రి వంటింట్లోకి పరిగెత్తింది. అప్పటికి గదిలో ఉన్న ప్రశాంత్ అక్కడికి వచ్చాడు. ఆనంద్, ఏమిట్రా అంటున్నావు అని అడిగాడు ఆదుర్దాగా. గాయత్రి మినప సున్నుండలు పట్టుకురమ్మంటున్నాను. అది సరే, ఏదో ఉద్యోగం ఆర్డర్ అంటున్నావేమిటి? ఆగాగు, కాస్త గుర్రాన్ని కట్టివేయి. చెప్పు నందు, ఏమిటా కవరు? గాయత్రి త్వరగారా అని కేక పెట్టాడు ఆనంద్. వస్తున్నాని గాయత్రి చేతిలో మినప సున్నుండ పట్టుకొచ్చింది. అది ముందు వాడి నోట్లో పెట్టు. గాయత్రి తటపటాయించింది. పెట్టమంటుంటే అని రెట్టించాడు. గాయత్రి ప్రశాంత్ దగ్గరగా వెళ్ళింది. మినప సున్నుండ అతని నోటికి అందించింది. ప్రశాంత్ సుతారంగా కొద్దిగా మునిపళ్లతో కొరికి తినబోతుంటే ఆనంద్ గాయత్రి చేయి పట్టుకొని బలవంతంగా శాంత నోట్లోకి నెట్టేలా చేశాడు. విష్ యూ ఆల్ ది హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్ అంటూ ఉద్యోగం ఆర్డర్ ఉన్న కాగితం ఇచ్చాడు. ప్రశాంత్ గబగబా కళ్ళతోనే చదువుకున్నాడు. అతని ముఖం దీప్తివంతమైంది. కళ్ళు చెమ్మగిలినట్లున్నాయి. థ్యాంక్ యూ అన్నాడు. ఆహాహా, ఆ థ్యాంక్స్ ఇది మా మామగారికి పారి, మాకు పార్టీ కావాలి. ఓకే, నువ్వు ఆర్డర్ పాస్ చేయి. ఏం పార్టీ ఇవ్వాలో? ఫ్రెండ్స్ అందరినీ పిలిచి బాగా సెలబ్రేట్ చేసుకుందాం. ఇది 2 పార్టీలకి ఆహ్వానం. 1 నీకు ఉద్యోగం వచ్చింది, 2 నేను బెంగళూరు వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఎప్పటికి వస్తానో నాకు వీడుకోలు పార్టీ. ఇద్దరం కలిసి గ్రాండ్గా అరేంజ్ చేద్దాం. చూడు, దీనికి అందరినీ మన ఫ్రెండ్స్ మాత్రం పిలుద్దాం. ముసలి ముతక వద్దు. ప్రశాంత్ ఇబ్బందిగా చూశాడు. నందు, కానీ డబ్బు నేను అదంతా చూసుకుంటాలేబోయ్. ఇప్పటికీ నా కింద నీకు చాలా ఖర్చయింది. అయితే అయిందిలే, నీకంత బాధగా ఉంటే తిరిగి ఇచ్చేద్దు కానీ. గాయత్రి, ప్రశాంత్ దగ్గర మనం ఇచ్చిన దానికి వడ్డీతో సహా వసూలు చేయాలి. నువ్వు బాగా గుర్తుపెట్టుకో అన్నాడు. గాయత్రి నవ్వుతూ అలాగేనట్లు చూసింది. ఉండు, ఈ శుభవార్త నాన్నగారికి చెప్పాలి. ఆనంద్ హఠాత్తుగా దొడ్లపాదుల దగ్గర ఎరువు వేసిన తండ్రి దగ్గర పరిగెత్తాడు. గాయత్రి ప్రశాంత్ క్షణం సేపు
అభిముఖంగా నిలబడిపోయారు. ఇద్దరు అపరిచితుల్లా మౌనంగా ఉండిపోయారు. ప్రశాంత్ తన కవర్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు. గాయత్రి వంటింట్లోకి వచ్చి మళ్ళీ పని చూసుకోసాగింది. ప్రశాంత్ ఎంతో మంచివాడు. అతనంటే ఆనంద్కి ప్రాణం కంటే ఎక్కువ. గాయత్రికి ఆ ప్రధాన రోజున దురదృష్టకరమైన ఆ సంఘటన జరగకుండా ఉంటే ఎంతో బాగుండు అనిపించింది. అది గుర్తుకొస్తే ఇప్పటికి కూడా బాధగా ఉంటుంది. ఆ అపశృతి లేకపోయినట్టయితే ఆనంద్తో సమంగా తను కూడా తనతో నవ్వుతూ వేళాకుళం పట్టిస్తూ సరదాగా మాట్లాడుతూ ఉండేదే. గాయత్రి నిట్టూర్చింది. ప్రశాంత్ ఆ సంఘటన మర్చిపోగలిగితే ఎంత బాగుంటుంది. ఆ రాత్రి ఆనంద్ భార్యతో అన్నాడు, ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉంది అని. ఏ విషయంలో? నాన్న సంగతే. మనం గురువారం బెంగళూరు బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా. నాన్నని మనతో రమ్మంటే ఇప్పుడే కాదు, వేసవి కాలంలో వస్తాను అంటూ వాయిదా వేశారు. ఆయన ఇక్కడ ఒక్కరు ఉండడం నాకేం తృప్తిగా లేదు. ఇప్పుడు పర్వాలేదు, ప్రశాంత్ ఉన్నాడుగా. వాడు ఉద్యోగం వస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడోనని భయం ఈనాళ్ళు నా మనసులో పీకుతూ ఉండేది. ఇప్పుడు అదీ పోయింది. గాయత్రి నిష్ఠూరంగా చూసింది. అయితే అతనికి ఆ ఉద్యోగం ఇప్పించడంలో మీకు స్వార్థం ఉందన్నమాట. ఈ అనంతంలో స్వార్థం అనేది మనిషి ఉంటాడేమిటి? గాయత్రిని దగ్గర లాక్కుంటూ అన్నాడు ఆనంద్. ప్రశాంత్కి ఉద్యోగం వచ్చిందని ఒక కారణం చెప్పాడే కానీ అది కేవలం ఆనంద్ తను వెళ్ళబోయే ముందు స్నేహితులు నలుగురిని ఒకసారి కలవాలని ఏర్పాటు చేసిన పార్టీ అది. జులాజికల్ గార్డెన్లో ఉన్న గెస్ట్ హౌస్ బుక్ చేయించాడు. అక్కడ చేరిన అందరూ వయసులో ఉన్నవాళ్లే. వయసు, నవ్వు, హుషారు వాళ్లలో రాజ్యం వెళ్తున్నట్టుగా ఉన్నాయి. బాగా డబ్బుండి ఉద్యోగాలు చేస్తున్నో, వ్యాపారాలు చూస్తున్నో, తల్లిదండ్రుల అధికారాలకి లొంగకుండా సర్వస్వతంత్రంగా ఉండే మనుషులు వాళ్ళు. పెళ్లి కాకపోయినా ఏ స్నేహితులను వెంట తీసుకుని నిర్భయంగా రాగలిగిన వాళ్ళు. ప్రశాంత్కి ఈ వాతావరణం చాలా కొత్తగా ఉంది. అతను పెరిగిన పరిసరాలు, అతని స్నేహితులు పూర్తిగా వేరు. అక్కడ వాళ్ళందరూ సంసార బాధలు తామే నెత్తిన పెట్టుకుని మోస్తున్నంత నిరుత్సాహంగా, భారంగా ఉంటారు. ఉద్యోగాలు దొరకకనో, చెల్లెల పెళ్లిళ్ళు కాకనో, అప్పుల్లో మునిగి తల్లిదండ్రులు కృంగిపోతుంటే చూస్తూ ఊరుకోలేక, వాటిని చక్కదిద్దే సామర్థ్యం లేక నలిగిపోతూ 25 వయసుకే 40 సంవత్సరాల ముదిమిరాగా జీవితం అంటే విసిగెత్తిపోయినట్టుగా బ్రతికే వాళ్ళు వీళ్ళకి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు. ఒకే సంఘంలో దాదాపు ఒకే అవకాశాలతో జీవిత సోపానాలను నిర్మించుకునే ఈ మనుష్యుల మధ్య ఇంతింత తేడాలు ఎందుకుంటాయో ప్రశాంత్కి అర్థం కాలేదు. అతడు ఇప్పుడు చేతిలో డబ్బు లేనప్పుడే కాదు, రేపు 2000 జీతగాడు అయినా డబ్బునింత ధారాళంగా ఖర్చు పెట్టలేడు. తనలాంటి వాళ్ళకి రూపాయి కంటికి కనిపించడమే గగనం. కానీ వాళ్ళకి జేబుల్లో డబ్బు బొత్తులు. ఆర్థిక వ్యవస్థలో ఇంత తేడా ఎక్కడుంది? అది ఎందుకంత అఘాతంగా ఉంది? ఎవరు దీన్ని సరిచేయలేరు కాబోలు. ఆనంద్ బలవంతం మీద అతను తప్పనిసరిగా వస్తాడే కానీ వారితో అస్సలు కలవడు. వాళ్ళ మాటలు, నవ్వులు, జోక్స్ అతనికి కంపరంగా ఉంటాయి. ప్రశాంత్ ఆనంద్ పక్కగా నిలబడి అక్కడున్న వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తున్నాడు. ఆనంద్ చుట్టూ అందరూ గుంపుగా మూగారు. ఆనంద్ వాళ్ళకు వివరించి చెప్తున్నాడు, ఇదొక ఫన్నీ గేమ్, చాలా తమాషా అయినది. మనం చేయలేని పనులు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. మన ఇష్టాయిష్టాలతో పని ఉండదు. మీరు ఈ కాగితాలు తీసుకుని ఎవరికి ఇష్టమైన విధంగా వాళ్ళు రాయండి. ఆ వాక్యాలు ఫన్నీగా ఉండాలి. ఉదాహరణకి కుప్పిగంతులు వేయాలి అని ఒక వ్యక్తి రాశాడనుకోండి, ఆ కాగితం తర్వాత ఎవరి చేతికి వస్తే వాళ్ళు వేసి తీరాల్సిందే. అందరు నవ్వారు. గబగబా వచ్చి ఒక్కొక్కళ్ళు ఆనంద్ అక్కడ చింపిపెట్టిన చీటీ ముక్కలు తీసుకెళ్ళి ఎవరికి వారే పక్క వాళ్ళు చూడకుండా రహస్యంగా రాసి మడిచి తెచ్చి ఆనంద్ టేబుల్ మీద పడేశారు. ఆనంద్ వాటన్నిటిని బాగా కిందకి పైకి కలిపేశాడు. తర్వాత ఒక్కొక్కటి తీసి అందరికీ ఇచ్చాడు. ప్రశాంత్కి, గాయత్రికి కూడా ఇచ్చాడు. ఒక్కొక్కళ్ళు తమకొచ్చిన చీటీ తెరిచి చదువుకోగానే కళ్ళు పెద్దవి చేసి ఓ అంటూ కేకలు పెట్టసాగారు. కమా లెట్ స్టార్ట్. ఫస్ట్ ఎవరు అన్నాడు ఆనంద్. నువ్వే అన్నారెవరు. ఆనంద్ చేతిలో కాగితం తీసుకుని చూశారు. ఏముందందులో అని అడిగారు ఆసక్తిగా. కుప్పిగంతులు వేయమని. మై గాడ్, ఇది నాకే వచ్చింది. ఏం చేస్తాం, తప్పదుగా. ఆనంద్ వచ్చి అందరూ చుట్టూ దడికట్టి చూస్తుంటే కుప్పిగంతులు వేశాడు. అక్కడ 5 నిమిషాల పాటు నవ్వులతో మారుమోగిపోయింది. నువ్వు మిసెస్ రజని? దాని తర్వాత అడిగాడు ఆనంద్. లావుగా పొట్టిగున్న అమ్మాయి భరతనాట్యం చేయసాగింది. ఒకతనికి పాట పాడమని వచ్చింది. అతను గార్ధప స్వరంతో పాట పాడుతుంటే అందరూ వినలేక చెవులు మూసుకున్నారు. గాయత్రి చీటి మీద కళ్ళకు గంతలు కట్టుకుని భర్తను వెతుక్కోవాలి అని ఉంది. ఆనంద్ జేబురుమాలు తీసి గాయత్రి కళ్ళకు గంతలు కట్టాడు. తను నిలబడిన చోట కాకుండా దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. గాయత్రిని కాసేపు ఏడిపించి చివరికి దొరికిపోయాడు. ఒకతనికి గుడ్లగూబలా చూడాలని వచ్చింది. ఇంకో అమ్మాయికి పిల్లిలా అరవాలని ఉంది. అందరూ ఆ పనులు చేశారు. వచ్చి రారట్టు చేసిన ఆ పనులు అందరికీ నవ్వులకి గురైనాయి. ఏయ్, ప్రశాంత్ని వదిలేశారు అన్నారెవరో. అవును, ఏరా, ఏది నీకే వచ్చింది అని అడిగాడు ఆనంద్. సారీ, నేను మీ గేమ్లో పాల్గొనడం లేదు అన్నాడు ప్రశాంత్. నాన్సెన్స్, నువ్వు ఆ చీటీ తీసుకున్నప్పుడే ఒప్పుకున్నావు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని చేసి తీరాల్సిందే. కమాన్. అసలు ఏముంది అందులో అని అడిగారు ఎవరో. ఒక అమ్మాయి తటాలను అతని చేతి నలుగుతున్న కాగితం లాక్కొని బిగ్గరగా చదివింది. గాయత్రిని భుజాన వేసుకుని నడవాలి. ఛీ, గాయత్రి కంగారుగా చూసింది. అందరూ ప్రశాంత్ గాయత్రిని భుజాన వేసుకుని నడవాల్సిందే అని తీర్మానించారు. వెళ్ళు అన్నాడు ఆనంద్. ఆనంద్, ఏమిటిది? గాయత్రి కోపంగా చూసింది. జీవితం గేమ్ తీసుకోవాలి డియర్, దేన్ని పట్టించుకోకూడదు అన్నాడు అతను. అందరి బలవంతం వల్ల ప్రశాంత్కి తప్పలేదు. అతను గాయత్రి వైపు వచ్చాడు. గాయత్రి భయంగా బెరుగ్గా చూసింది.
ప్రశాంత్ గాయత్రిని హఠాత్తుగా చిన్నపిల్లలా లేపి భుజం మీద వేసుకున్నాడు. అటు ఇటు నడిచాడు. అందరూ అరిచి చప్పట్లు కొట్టారు. ప్రశాంత్ కింద దించగానే గాయత్రి ఎక్కడి నుంచి పారిపోయింది. డ్రింక్స్ డిన్నర్ పూర్తయ్యేసరికి రాత్రి 1 గంట అయింది. ఆనంద్ అందరి దగ్గర వీడుకోలు తీసుకుంటున్నట్టుగా అన్నాడు. ఆనంద్, మమ్మల్ని మర్చిపోకు. ఎవరో కేక పెట్టారు. నేను ఎప్పుడు మర్చిపోను, ఎందుకంటే ఈ జ్ఞాపకాలే మా వెంట వస్తాయి. మళ్ళీ త్వరగా రా ఆనంద్, నువ్వు ఉంటేనే ఇలాంటి పార్టీ ఉత్సాహం అన్నాడు ఒకతను. ఐ విల్ ట్రై అన్నాడు అతను. ఈసారి మళ్ళీ మాకు కనిపించేసరికి నీ చేతి పక్కన చిన్న ఆనంద్ బుజ్జి గాయత్రి ఉండాలి, మర్చిపోకు. దట్ ఆల్సో ఐ విల్ ట్రై అతనన్న ఆ తీరుకి ఈసారి అందరూ విరగబడి నవ్వారు. పౌర్ణమి కావటం వల్ల వెన్నెల విరగబడినట్టుగా మెరుస్తుంది. కారులు స్కూటర్లు అక్కడి నుంచి ఇంటి ముఖం పట్టినాయి. గాయత్రికి బాగా నిద్ర వచ్చేస్తుంది. నిలబడలేనట్టుగా ఉంది. ఆనంద్ ఎవరెవరికో ఇంకా వీడ్కోలు చెప్తూనే ఉన్నాడు. గాయత్రి విసుగ్గా అక్కడ కుర్చీలో కూలబడింది. ప్రశాంత్ కారు తీసుకొచ్చాడు. ప్రశాంత్, నువ్వే డ్రైవ్ చేయి, నేను డ్రింక్ తీసుకున్నాను. డ్రైవింగ్ మీద ఏకాగ్రత కుదరదేమో అన్నాడు ఆనంద్. ప్రశాంత్ తల ఊపాడు. అతను డ్రైవ్ చేస్తున్న కారు ఇంటికి బయలుదేరింది. ప్రశాంత్ పక్కన గాయత్రి పక్కన ఆనంద్ కూర్చున్నారు. కొద్దిసేపటికి ఇద్దరు నిద్రలోకి జారిపోయారు. ఆనంద్ తల వెనక్కి సీటు కానితే గాయత్రి తల ప్రశాంత్ భుజం మీద ఆనింది. అతను గాయత్రి తలను ఒకసారి సరిచేశాడు. అది మళ్ళీ అతని భుజం మీదకి వచ్చింది. ఈసారి అతను సరిచేయలేదు. ఆనంద్ గాయత్రి బెంగళూరు వెళ్ళేది ఆ రోజునే. ప్రయాణానికి అంతా సిద్ధమైంది. ఆ పూట అందరూ పరమహంస గారి ఇంట్లో భోంచేశారు. ఆనంద్ తండ్రిని తనతో రమ్మనమని ఎంతగానో అడిగాడు. మీరు మాతో రండి మామయ్య అంటూ గాయత్రి చేత చెప్పించాడు. కానీ పాండురంగారావు గారు వినలేదు. కొత్త కాపురం, గాయత్రికి అది కొత్త చోటు. మీరు కాస్త కుదుటపడిన తర్వాత వస్తాను. మీ ఇద్దరు నాకు సేవలు చేసే రోజులు ముందు చాలా ఉన్నాయిలే అన్నాడు. పిల్లని ఒకదాన్ని పంపడం ఏమిటండి, ఎవరో ఒకళ్ళం వెళ్ళొస్తే బాగుంటుంది అంది కస్తూరమ్మ గారు. వాళ్ళేదో మర్యాదకు మనం రమ్మన్నారు, కానీ నిజంగా మనం వెళ్తే వాళ్ళకి ఇబ్బందే. వాళ్ళకి ఇప్పుడు ఎవరూ అవసరం లేదు అన్నారు పరమహంస గారు. గాయత్రి కాళ్ళకి పసుపు రాసి ముఖాన బొట్టు పెట్టింది. తెచ్చిన బెనారస్ చీర కట్టుకోమంది. ఆవిడ మాటి మాటికి కళ్ళనీళ్ళు తుడుచుకోసాగింది. గాయత్రి తల్లి భుజం మీద చెయ్యానించింది. అమ్మా, నువ్వు ఇలా బాధపడితే నేను వెళ్ళను అంది. ఆవిడ కళ్ళు తుడుచుకుంది. కాదే అమ్మా, ఏ తల్లికైనా పిల్లని అత్తారింటికి పంపుతుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇది లోకం తీరు అంది. నేను ఉత్తరం రాస్తాను, నువ్వు నాన్న రెండమ్మ ఒకసారి అంది. నేను రావడానికి సిద్ధమే, మీ నాన్నే పడనీయరు అంది. గాయత్రి కూడా హఠాత్తుగా కళ్ళలో నీళ్లు తిరిగినాయి. ఆవిడ మాటలు చేష్టలు చాలా చాదస్తంగా ఉంటాయి, కానీ మనసు నవనీతం. పెట్టుపోతల విషయం వస్తే ఆవిడకి ఎవరూ సాటిరారు. ఏమిటి ఇంకా ఆలస్యం, అవతల ట్రైన్కి టైం అవుతుంది. పరమహంస గారు కేక పెట్టారు. అయిపోయిందన్నా, నేను రెడీ అయ్యాను అంటూ గాయత్రి యువతలకొచ్చింది. అక్కడ సూట్ కేసెస్ పక్కగా వరుసగా పెట్టి ఉన్న సామాన్ చూసి ఆనంద్ కనుబొమ్మలు చిట్లించాడు. ఇదంతా ఏమిటి? ఏమీ లేదు, ఇదిగో ఇది ఆవకాయ జాడి, ఇందులో గోంగూర ఉంది. ఇవి అప్పడాలు వడియాల ప్యాకెట్లు. ఈ కొత్త బిందెలో మినప సున్నుండులు చక్కెడాలున్నాయి. ఈ తాటాకు బుట్ట చలిమిడి. వెళ్ళగా 4 స్నేహితులు పిలిచి పెట్టుకోండి. సరి ఈ లగేజ్ అంతా వెంట తీసుకెళ్లాలా? ఈ ఆవకాయ జాడి ఎక్కడైనా పగిలితే? ఎందుకు పగులుతుంది? జాగ్రత్తగా కట్టించాను అంది ఆవిడ. ఆనంద్ దండం పెట్టాడు. అత్తగారు, ఇవన్నీ మా వల్ల కాదు, తీసి దాచుంచండి. మీరు వచ్చేటప్పుడు పట్టుకొద్దురు, కానీ మా సూట్ కేసులు తప్ప మాకు ఇంకేం వద్దు. అసలు నేను రావటం అనేది ఉందా అని ఆవిడ భర్త వైపు కోపంగా చూసింది. వెళ్దూ గానీలే, ఇంకేమి ఊరగాయలుంటే తయారు చేసి ఉంచు అన్నారు ఆయన. పోనీ ఒక చలిమిడిని తీసుకెళ్ళండి. ఈ ఆవకాయ ఒక్కటి మీకు బరువేం కాదు. జంతికలంటే గాయత్రికి ఇష్టం అంటూనే ఆవిడ సగం సామాన్ కారులో సర్దించింది. అందరూ తలొకటి చేతిలో పట్టుకొని కారులో కూర్చోవాల్సి వచ్చింది. కారు స్టేషన్కి వచ్చింది. వస్తాను డాడీ అన్నాడు ఆనంద్. వెళ్ళొస్తానను అన్నారు ఆయన. సారీ, వెళ్ళొస్తాను. ఆనంద్ ముఖం క్షణంసేపు సీరియస్గా అయింది. చటుక్కున వంగి తండ్రి పాదాలు దండం పెట్టాడు. ఇదేమిట్రా? ఎందుకో కానీ మీ ఆశీర్వాదం కావాలనిపించింది డాడీ. మీ అత్తగారికి మామగారికి కూడా నమస్కరించు అన్నారు ఆయన. ఆనంద్ వెంట గాయత్రి కూడా దండం పెట్టింది. ఈ దండాల కార్యక్రమం ఇక్కడ మొదలు పెట్టారేమిటి అన్నారు పరమహంస గారు. ట్రైన్ కదలడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూత వేసింది. ఆనంద్ ప్రశాంత్ దగ్గర క్షణం ఆగాడు. వెంటనే అతనికి గాఢంగా కౌలించుకుంటూ, ఒరేయ్ నాన్న జాగ్రత్తరా, నీకు అప్పగించి వెళ్తున్నాను అని రహస్యంగా అన్నాడు. ఏం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళు అన్నాడు ప్రశాంత్. గాయత్రి ఆనంద్ ఇద్దరు ట్రైన్ ఎక్కారు. ఓకే బాయ్, అత్తగారు వెళ్తున్నాం అన్నాడు ఆనంద్. అందరిలోకి ఆఖరిగా ప్రశాంత్ కనిపించాడు. అక్కడ ఉన్న వాళ్లలో అతను పొడుగుండటంతో అతని చెయ్యే కనిపిస్తుంది. గాయత్రి ఆనంద్ ఇద్దరు చెయ్యి ఊపసాగారు. క్రమంగా రైలు దూరం అయిపోయింది. అందరూ తిరిగి వచ్చారు. ఏమిటో సందడంతా మూట కట్టుకొని తీసుకువెళ్ళినట్టుగా ఉంది అన్నారు పరమహంస గారు. కస్తూరమ్మ గారు పెద్ద పెట్టి నేడవసాగింది. ఏమిటి నీ పిచ్చి, బెంగళూరు అంటే ఎంత దూరం? నీకెప్పుడు చూడాలంటే అప్పుడు చెప్పు, ప్లేన్ ఎక్కితే గంటల్లో బెంగళూరు వెళ్ళిపోతాం అన్నారు పరమహంస గారు. ఏం పెళ్ళో ఏమిటో, ఒక ముద్దు ముంచుట లేదు. నా తల్లికి ఏది సరిగ్గా జరగలేదు. అదా నీ బాధ? ఇంకో కూతుర్ని కను, అన్ని తీరిగ్గా నీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అన్నారు పరమహంస గారు నవ్వుతూ. ప్రశాంత్ మౌనంగా డ్రైవ్ చేస్తున్నాడు. అతనికి ఆనంద్ వెళ్ళిపోయిన వెలితి పూడుకోలేనట్టుగా అనిపిస్తుంది. బెంగళూరులో ఆనంద్ లాంటి ఉద్యోగస్తులకి ప్రభుత్వం కేటాయించిన క్వార్టర్స్లో గాయత్రి సంసార జీవితం ప్రారంభమైంది. తల్లిదండ్రులు అంతకు ముందే
ప్యాక్ చేయించిన లారీలో పంపిన సామాన్ గాయత్రి వెళ్ళేసరికి అక్కడికి చేరి సిద్ధంగా ఉంది. అవి తెచ్చుకున్నారు. ఇల్లు సర్దటంలో ఆనంద్ గాయత్రికి ఏ విధమైన సాయం చేయలేదు. పైనుంచి అబ్బబ్బా, మన చిన్న కాపురానికి ఈ బండెడ్ సామాన్ ఎందుకు అంటూ విసుక్కున్నాడు. గాయత్రి అతని ఆఫీసు పంపించి తనే ఇల్లు సర్దుకుంది. అతను ఆ ఊర్లో అడుగు పెట్టాడో లేదో అతిథుల రాక ప్రారంభమైంది. ఆనంద్ ఎక్కడుంటే అక్కడ ఇట్టే ఫ్రెండ్స్ని పెంచుకుంటాడు. ఆఫీస్ నుంచి వస్తూ సాయంత్రం వేళ 2-3 వెంట పెట్టుకుని వచ్చేవాడు. ఇల్లు సర్దుతూ చెమటలు కారుతూ చెదిరిన పొట్టుతో కుర్చీళ్ళు పైకి దోపుకున్న భార్యను చూసి అతను చిరాకు పడేవాడు. ఈ అమ్మమ్మ వేషం ఏమిటి? నేను వచ్చేసరికి నీట్గా ఉండకుండా అవుతున్న నా ఫ్రెండ్స్ ఏమనుకుంటారు? వాళ్ళు నువ్వు పని మనిషి భార్య తెలియకుండా పోతుంది అనేవాడు. గాయత్రి ఆ రోజు నుంచి పని ఏదైనా ఉంటే మధ్యాహ్నమే ముగించుకొని సాయంత్రం భర్త వచ్చేసరికి నీట్గా ఉండేది. అతని తోటి ఆఫీసర్స్తో పాటు అప్పుడప్పుడు వాళ్ళ భార్యలు కూడా వచ్చేవాళ్ళు. వాళ్ళ ఇంటికి వీళ్ళని పిలిచేవాళ్ళు. గాయత్రి ఎప్పుడు ఎవరింటి డిన్నర్కి వెళ్ళినా ఇంటికి రాగానే పెరుగునం తినేది. అక్కడ తిన్నది చాలేదా అని నవ్వేవాడు. తోటి ఆఫీసర్స్ భార్యలతో స్నేహం పెంచుకోమని, కలుపుగోలుగా ఉండమని ఆనంద్ ఎప్పుడు చెప్తుండేవాడు. గాయత్రికి ఎలాగో ఉండేది. పైకి వాళ్ళతో ఎంత నవ్వుతూ మాట్లాడినా, ఎంత చనువుగా ప్రవర్తించినా లోపలేదో చెప్పలేని అగాధం లాంటి ఎడం ఉంటూనే ఉండేది. వాళ్ళ ఆచార వ్యవహారాలు, ఆ జీవన పద్ధతే వేరు. ఆడవాళ్ళు మనవాళ్లలా ఇంటి పట్టున ఉండరు. మగవాళ్లతో క్లబ్కి వెళ్తారు, పేకాటాడతారు. పిల్లని ఎప్పుడైనా సినిమాలకి, షికార్లకి వెంట తీసుకెళ్లటం మినహా ఎక్కువ భాగం వాళ్ళని ఆయా మీద వదిలేస్తారు. భోజన విషయంలో ఎక్కువగా బయట హోటళ్ళ మీద, క్లబ్ల మీద ఆధారపడతారే తప్ప ఇంట్లో స్వయంగా చేయటం తక్కువ. సాటి వారిలోకి వచ్చినప్పుడు ఒకరి మించి ఒకరు ఫ్యాషన్ ఉండాలని తాపత్రయపడతారు. భర్తలతో, పక్క వాళ్ళతో జోక్స్ చేస్తూ వాళ్ళలాగానే బిగ్గరగా నవ్వుతారు. గాయత్రికి జీవితం చాలా కొత్తగా ఉంది. వాళ్ళందరిలో మిసెస్ సిన్హా కాస్త వయసు మళ్ళిన మనిషి. లేడీస్ క్లబ్ సెక్రటరీ కూడా. అందరూ ఆవిడని మమ్మీ అని పిలుస్తారు. ఆనంద్ గాయత్రిని ఆమెకు అప్పగించాడు. మమ్మీ, నా భార్యకేం తెలీదు, ఒట్టి కంట్రీ ఫ్లవర్, మీరు కాస్త మోడ్రన్ చేసి పెట్టండి. ఓకే ఓకే, తప్పకుండా. ఆనంద్ తనకి అప్పగించిన బాధ్యతకి, పెద్దరికానికి ఆవిడ పొంగిపోయింది. మిసెస్ ఆనంద్, మీరు మధ్యాహ్నం వేళలో నా దగ్గర రండి. ఇక నుంచి మీరు నా విద్యార్థిని. మీరు త్వరలో ఫస్ట్ క్లాస్లో వచ్చేలా ట్రైనింగ్ ఇస్తాను అంది. ఆనంద్ గాయత్రిని టైం ఉన్నప్పుడల్లా ఆవిడ దగ్గర వెళ్ళమని మరీ చెప్పాడు. గాయత్రి ఒకసారి వెళ్ళింది. అక్కడ మిసెస్ సిన్హాతో పాటు ఇంకో 4-5 కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా పేకాటాడుతున్నారు. నీకు వచ్చా అని అడిగింది మిసెస్ సిన్హా. గాయత్రి రాదు అన్నట్టు తల తిప్పింది. నేను నేర్పుతాను, నేర్చుకో. ఆవిడ పేక ముక్కలు పరిచి గాయత్రికి వివరించి చెప్పింది. ఒక ఆట వాళ్ళతో కలిసి ఆడింది. గాయత్రికి అది మహాబోరుగా అనిపించింది. ఈ ఆట డబ్బులు పెట్టి ఆడితే చాలా మజాగా ఉంటుంది, నువ్వే చూస్తావుగా అంటూ డబ్బులతో ప్రారంభించింది ఆవిడ. ఆట పూర్తయ్యేసరికి గాయత్రి గెలిచింది. కానీ ఆ డబ్బు గాయత్రి తీసుకోలేదు. నేను సరదాగా ఆడాను, ఈ డబ్బు నాకేం వద్దు అని అక్కడ పెట్టేసింది. మిసెస్ సిన్హా వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. భర్తలు అంత సంపాదించిపోస్తుంటే వీళ్ళకి డబ్బు పిచ్చి ఏమిటో అనుకుంది. మర్నాడు గాయత్రి వెళ్ళలేదు. కొత్తగా వచ్చిన మ్యాగజైన్లో వంట చదువుతూ కూర్చుంది. మిసెస్ సిన్హా ఫోన్ చేసింది. నువ్వు రాలేదేం, నీకోసం ఎదురు చూస్తున్నావు అంది. సారీ మిసెస్ సిన్హా, నాకు చాలా తలనొప్పిగా ఉంది. వాళ్ళకి పేకాటే కాదు, బాతాఖానీ అంటే కూడా ఇష్టమే. ఫోన్ ఎత్తారంటే ఒక పట్టానా పెట్టరు. ఒకరోజు మిసెస్ సిన్హా ఫోన్ చేసి, సాయంత్రం సరిగ్గా 6 గంటలకు వస్తాను, ఒక చోటికి వెళ్ళాలి, నువ్వు రెడీగా ఉండు అంది. గాయత్రి తల దువ్వి, జడ వేసుకుని, బొట్టు పెట్టుకుని, జరీచీర కట్టుకుని, తలలో పూలు పెట్టుకుని రెడీ అయింది. మిసెస్ సిన్హా కారులో వచ్చింది. ఇద్దరూ కారులో కూర్చున్నారు. మనం ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది గాయత్రి. నువ్వే చూస్తావుగా, ఆవిడ నవ్వింది. కారు సరాసరి వచ్చి అజంతా బ్యూటీ క్లినిక్ ముందు ఆగింది. లోపలికి వెళ్దాంరా అంది ఆవిడ. గాయత్రి ఆవిడ వెంట లోపలికి వచ్చింది. అక్కడ ఒక యువతికి మరో యువతి జుట్టు దువ్వి ముస్తాబు చేస్తుంది. ఈ క్లినిక్ ఉందే, ఇది సిటీలోకి వెళ్ళి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అలంకరణ చేయించుకోవడం అనేది పెద్ద సోషల్ స్టేటస్. మన ముఖాన్ని బట్టి మన జుట్టు దువ్వే పద్ధతి, కళ్ళని బట్టి కాటుకు దిద్దే విధం, శరీరం చూసి డ్రెస్ చేసుకునే స్టైల్స్ నేర్పుతారు. మనం చూసే రకరకాల ఫ్యాషన్స్ ఇక్కడ పుట్టినవే. ఫ్యాషన్స్ అనేవి మనలో ఎవరికీ స్వయంగా రావు. ఇలాంటి చోట నేర్చుకోవాల్సిందే. అదిగో చూడు, ఆ కుర్చీలో కూర్చుని జుట్టు దువ్వించుకుంటుందే, ఆవిడ ఛాతి అంత అందంగా పైకి ఎత్తుగా కనిపిస్తుందా, అది నిజమైంది కాదు, లోపల బాడీకి ప్యాడింగ్ ఉంది అని మిసెస్ సిన్హా రహస్యంగా చెప్పింది. ఛీ, గాయత్రి అప్రయత్నంగా పమిట సర్దుకుంది. ఇందులో తప్పేమీ లేదు. ఇది వరకు అందం భగవంతుడి వరం అనేవారు. ఇప్పుడు అదొక విద్య. అన్ని విద్యలతో పాటు అది మనం నేర్చుకోవాలి. ప్రకృతి మనకి ఇచ్చిన వికృతం ఏదైనా ఉంటే చిన్న చిన్న సవరణలతో మనం సరిచేసుకుని అందంగా కనిపించవచ్చు. గాయత్రి వింటూ కూర్చుంది. జుట్టు ముడి వేయించుకున్న ఆవిడ ముస్తాబు పూర్తి అయి ఎత్తు చెప్పలు టకటకలాడిస్తూ వెళ్ళిపోయింది. మిసెస్ సిన్హా అక్కడ పనిచేసే ఆంగ్లో ఇండియన్ యువతికి గాయత్రిని పరిచయం చేసింది. ఆనంద్ గురించి చెప్పింది. గాయత్రిని ఫ్యాషనబుల్గా తయారు చేయమన్న తన కోరిక గురించి చెప్పింది. ఓ ష్యూర్ అంది ఆవిడ. ఆవిడ గాయత్రిని లేచి నిలబడమంది, వెనక్కి తిరగమంది, నడవమంది. గాయత్రి పొడుగాటి జడ చూసి, మీరు జుట్టు కత్తిరించుకుంటారా అంది ఇంగ్లీష్లో. నో, గాయత్రి అరిచినట్టుగా అంది. ఆవిడ జడ మీద చేయి వేయిపోతుంటే గాబరాగా లేడిగా దూరంగా జరిగింది. భయపడకండి, మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని సంప్రదించకుండా నేనేం చేయను. గాయత్రి జడ ముందుకు వేసుకుంది, చేత్తో పట్టుకుంది. నాకు ఇలాగే బాగుంది, నాకే ఫ్యాషన్స్ అవసరం లేదు అంది. చూడండి,
మీలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడూ ఫ్యాషన్స్లో లీడింగ్గా ఉండాలి, కానీ ఇలా బెదరకూడదు. మిమ్మల్ని చూసి మిగతా అందరూ అనుకరించడానికి తహతహలాడాలి. మీరు ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారు? ఈ రింగులు ఎందుకు పెట్టుకున్నారు? ఇవి ఫ్యాషన్కి ప్రతీకలే. సాంప్రదాయాన్ని అందరూ అనుకరిస్తారు, కానీ సాంప్రదాయాన్ని చాలా కొద్ది మందే సృష్టించగలుగుతారు. మీరు చిన్న చిన్న మార్పులతో ఇంకా ఎంతో అందంగా కనిపిస్తారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీరు అందంగా ఉంటే మీ భర్తకి ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి. మీరు జుట్టు వదలండి, నేనేం కత్తిరించను. దాన్ని ఇంకా ఎలా బాగా అలంకరించవచ్చునో మీకు చూపిస్తాను. దాన్ని ఇష్టం లేకపోతే వదిలేద్దురు, కానీ ఎక్కువ టైం పట్టదు. ఇలా రండి, ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అంటూ కుర్చీ చూపించింది. ఆవిడ తీయటి మృదువైన మాటలేదో మంత్రం ఉన్నట్టుంది. ఇష్టం లేకపోయినా ఆవిడ చూపిస్తానన్న ఫ్యాషన్కి గాయత్రి మనసు మెత్తబడింది. వచ్చి కుర్చీలో కూర్చుంది. ఆవిడ గాయత్రి జుట్టు విప్పింది. వెనక నుంచి దాని చివరి వరకు బాగా దువ్వింది. ముందుకు వచ్చి గాయత్రి తీసుకున్న మధ్య పాపిడి చెరిపేసి ఎడం వైపుకి పాపిడి తీసింది. కుడివైపు జుట్టుని నుదురు బాగా కనిపించేలా బాగా పైకి దువ్వి ఎడం వైపు క్రిందకి దువ్వింది. జుట్టు చివళ్ళని రబ్బర్తో బంధించి సగం వరకు మడత పెట్టి తీసుకొచ్చి పైకి పెట్టి అడుగుకి దోపి పిన్నులు పెట్టింది. ఇప్పుడు చూడండి. గాయత్రి గడ్డం పట్టి అద్దం వైపు తిప్పింది. అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్న గాయత్రికి నోటమాట రానట్టు అయింది. తన ముఖం తనకే చాలా కొత్తగా ఉంది. సగం మడిచిన జుట్టు హఠాత్తుగా చూస్తే భుజాల దిగువ వరకు ఊరికే దువ్వి వదిలేసినట్టుగా ఉంది. పిన్నులు పెట్టడంతో అటు ఇటు కదిపినా కాస్త కూడా జరగలేదు. పక్క పాపిడి తీసి పైకి దువ్వడంతో నుదురు, గడ్డం, చెంపలు అందంగా కనిపిస్తున్నాయి. ఆవిడ గాయత్రి పెట్టుకున్న బొట్టు తీసి కనుబొమ్మల మధ్యగా గుండ్రని చిన్న బొట్టు పెట్టింది. కనుబొమ్మలకి కళ్ళకి పెన్సిల్స్తో టచప్ ఇచ్చింది. గాయత్రి వయసు 5-6 సంవత్సరాలు తగ్గినట్టుగా పెళ్లి కాని పిల్లలా ఉంది. గాయత్రిని చూడగానే మావులెస్ అంది మిసెస్ సిన్హా. ఇక తీసేయండి అంది గాయత్రి. నో, ఇంటికి వెళ్ళి ఆనందకు చూపించిన తర్వాత కానీ తీయం, ఇప్పుడు కాదు అంది మిసెస్ సిన్హా. ఆంగ్లో ఇంటి నివతి అంది. చూడండి, మీరు ఈ రకంగా హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు నల్లటి సాటిన్ స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని డార్క్ కలర్స్లో ఏదైనా ప్రింట్అవుట్ సిఫాన్ కానీ జార్జెట్ కానీ చీర కట్టుకొని మెడలో ఒక ముత్యాల గొలుసు వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటారంది. ఈరోజు ఇలాంటి జార్జెట్కి ఆర్డర్ ఇస్తాం అంది మిసెస్ సిన్హా. గాయత్రి కుర్చీలోంచి లేచింది. ఆంగ్లో ఇంటి నివతి అంది. ముఖాన్ని బట్టి అలంకరణ, ఇది మీ ముఖానికి బాగుంది. రేపు ఇదే అలంకరణతో ఈ పార్టీలోనూ ఎవరు మిమ్మల్ని చూస్తారనుకోండి, వెంటనే తమకు కూడా కావాలని వస్తారు. ఆ అలంకరణ తమ ముఖాలకి నప్పుతుందో లేదో ఆలోచించరు. వృత్తిరీత్యా మేము చేయక తప్పదు. అప్పుడు ఇదే ఫ్యాషన్ వికృతంగా మారి చూసేవారికి ఏవగింపు కలుగుతుంది. కరెక్ట్ అంది మిసెస్ సిన్హా. మీరు ఇక నుంచి చేతులేని సాటిన్ జాకెట్లే వేసుకోండి, మీ చేతులు తెల్లగా పొడుగు చాలా అందంగా కనిపిస్తాయి అంది. గాయత్రి ఇంటికి వస్తుంటే తనకి తానే మారినట్లుగా అనిపించసాగింది. మనస్సులో అలంకరణ వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేకపోయినా తన వ్యక్తిత్వం ఏదో పోగొట్టుకున్న బాధ కలగసాగింది. ఇద్దరింటికి వచ్చేసరికి ఆనంద్ వచ్చి ఉన్నాడు. అతనితో పాటు ఇంకో ఇద్దరు కూడా కూర్చొని ఉన్నారు. ఆనంద్ వచ్చి తలుపు తీశాడు. గాయత్రిని చూడగానే ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆనందం పట్టలేనట్టుగా గబాలన గాయత్రి మోకాళ్ళ దగ్గర చేతులతో చుట్టేసి పైకెత్తి గిరిగిరా తిప్పాడు. వచ్చిన వాళ్ళు కూడా గాయత్రిని ప్రశంసించారు. ఆనంద్, నేను అన్నమాట నిలబెట్టుకున్నానా? నీకు ఇప్పుడు తృప్తిగా ఉందా అని అడిగింది మిసెస్ సిన్హా. ఓ థ్యాంక్ యూ. ఆనంద్ గాయత్రిని దించి ఆవిడ దగ్గరకు వచ్చి బొగ్గు మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ రాత్రి భోజనాలు అయి పడుకోబోతుండగా ఆనంద్ గాయత్రిని పిలిచాడు. ఏమిటి అంది వస్తూ. ఆనంద్ చేతుల్లో పల్చటి నైట్ గౌన్ ఉంది. ఇది తెచ్చాను, వేసుకో అన్నాడు. ఛీ, నేనా? గాయత్రి కళ్ళు వెడల్పోయినాయి. ఇందులో చీ ఏముంది, హాయిగా ఉంటుంది అన్నాడు అతను. నేను వేసుకోను, నాకు అసహ్యం, ఒళ్ళంతా కనిపిస్తూ చీత్కారంగా చూస్తూ అంది. గాయత్రి, ఇక్కడ అందరూ వేసుకుంటారు, నీకు అలవాటు లేక అలా ఫీల్ అవుతున్నావు. 2 రోజులుంటే నీకే హాయిగా ఉంటుంది. అతను ఎంత నచ్చ చెప్పినా వినలేదు. బ్రతిమలాడాడు. నేను ఆ గౌన్లో చూడాలని సరదాగా ఉంది, నాకు వేసుకో అని అన్నాడు. చీచి, అవేం సరదాలు, వెధవ సరదాలు. వెధవ సరదాలా? నువ్వేం పరాయి వ్యక్తివా? నా భార్యవేగా అన్నాడు. భార్య అయితే మాత్రం మర్యాద అవసరం లేదా? అతను గాయత్రికి నచ్చ చెప్పలేకపోయాడు. షాప్లో ఆ పింక్ కలర్ నైట్ గౌన్ చూడగానే ఖరీదు ఎక్కువని కూడా చూడకుండా కొనేశాడు. మెడ దగ్గర నుంచి ఇరువైపులా పాదాల వరకు చేతుల దగ్గర కుచ్చులు మాత్రమే ఉన్న గౌన్ పల్చటి మెత్తని సిల్క్ బట్టతో చెప్పలేనంత అందంగా ఉంది. అది గాయత్రి వేసుకుంటే ఎంత బాగుంటుందో అతను ఊహించలేని విషయం ఏమీ కాదు. కానీ గాయత్రి అలా తిరస్కరిస్తుందని అతను కలలో కూడా అనుకోలేదు. అతనికి ఆశాభంగం కలిగింది. తన ఆనందం ఏమిటో అర్థం చేసుకోలేని భార్య మీద కోపం కూడా వచ్చింది. సరే, నీ ఇష్టం. అతను ఆ గౌన్ మంచం మీద గిరాటి కొట్టి వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు. అరగంట సేపు చూసింది గాయత్రి. అతను పడుకోవటం రాలేదు. మామూలుగా అయితే అతను పడుకునే వేళకి టంచన వచ్చి పడుకుంటాడు. గాయత్రి లేచి బాల్కనీలోకి వచ్చింది. ఆనంద్ కుర్చీలో కూర్చున్నాడు. సిగరెట్ తాగుతున్నాడు. వచ్చి పడుకోండి, 10 దాటింది అంది. నాకు నిద్ర రావటం లేదు, నువ్వు వెళ్ళి పడుకో. నా మీద కోపం వచ్చిందా? నీ రూపం చూసి మోసపోయాను. నువ్వు ఇంత ఇడియటివని అనుకోలేదు. నీకు ఇంత చాదస్తుందని తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకునేవాడిని కాదు. నా దృష్టిలో భార్య స్థానం వేరు. భార్య అంటే ఎల్లవేళలా భర్త గురించి ఆలోచించాలి, అతను వెంట ఉండాలి. ముసలమ్మల వంటింట్లో మగ్గుతూ చాదస్త భావాలతో ఉండేవాళ్ళంటే నాకు అసహ్యం. వాళ్ళు భార్యలు కాదు, రాక్షసులు. నాకు కావలసిన ఆనందం ఏదో నాకు ఇంట్లో నా భార్య దగ్గరే దొరకాలి. దానికోసం నేను బయటికి వెళ్ళను, పరాయి ఆడవాళ్ళ కోసం చూడను. అతను వేగంగా అన్నాడు.
గాయత్రి జవాబు చెప్పలేనట్టుగా వెనక్కి తిరిగి వచ్చింది. ఆనంద్కి తనకి మధ్య అభిప్రాయ భేదమా? గాయత్రికి హఠాత్తుగా అనుక్షణం అభిప్రాయ భేదాలతో దెబ్బలాడుకునే తల్లిదండ్రులు కళ్ళ ముందు కదిలారు. తల్లి చాదస్తం, తండ్రి కోపం ఆ ఇద్దరి మధ్య అంతులేని ఎడం పెంచాయి తప్ప రవ్వంత కూడా సామరస్యం కలిగించలేదు. ఆ పోట్లాటలు భరించలేని తను ఎప్పుడు ఇంత గొడవ దేనికి? అమ్మ నాన్న చెప్పినట్టు వింటే సరిపోయేది కదా అనుకునేది. కానీ అమ్మ చచ్చినా మారేది కాదు. తను కూడా అమ్మలాగానే అవుతుందా? కాకూడదు. తన భార్య అయింది. అతని ఇష్టం గమనించి నడుచుకోవాలి. అతన్ని సంతోషపెట్టడం తన కర్తవ్యం. నువ్వు ఇంత ఇడియట్వి అనుకోలేదు. అతని మాటలు శూలాలా తగులుతున్నాయి. గాయత్రి చాలాసేపు మౌనంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది. తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా ఆ నైట్ గౌన్ చేతిలో తీసుకుంది. లేచి వెళ్ళి చీర విప్పది వేసుకుంది. నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే తనకే సిగ్గు వేసింది. ఛాతీ చుట్టూ, మొల చుట్టూ దానితో పాటే కుట్టేసిన గులాబీ రంగు శాటిన్ బట్ట తప్ప ఇంకే ఆచ్ఛాదన లేదు. శరీరంలో ఎత్తుపల్లాలు, పొట్ట, బొడ్డు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. గాయత్రి వచ్చి మంచం మీద కూర్చుంది. ఎంతసేపు అలా కూర్చుందో గాయత్రికి తెలియదు. ఆనంద్ లోపలికి వచ్చాడు. లైట్ తీసేయబోతూ యథాలాపంగా మంచం వైపు చూశాడు. అక్కడ మంచం మీద మరగాళ్లతో మోచి దుండి మీద ఆనించి కూర్చునున్న గాయత్రిని చూశాడు. గాయత్రి ఆ గౌన్ వేసుకున్నా అతను నగ్నంగా కూర్చున్నట్టే అనిపించింది. భార్యను చూడగానే అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది. లైట్ తీయడం కూడా మర్చిపోయి గవాళ్ళ మంచం దగ్గరకు వచ్చాడు. నాకు చెప్పలేదే? గాయత్రి మాట్లాడలేదు. అతని ముఖంలో వెలుగుతున్న ఆనందాన్ని చూస్తుంది. అతను గాయత్రి శరీరంలో వంపు సొంపుని చూస్తున్నాడు. వయసులో ఉన్న గాయత్రి శరీరం పాలరాతి బొమ్మల బిగువుగా ఉంది. దాని మీద ఆ నైట్ గౌన్ అతి పల్చటి పొరలా చూసేవారికి ఉద్రేకపరిచేలా ఉంది. అతను గాయత్రి మీద పడినట్లుగా ఉరిగాడు. ఐ లవ్ యూ అని ఉద్రిక్తతో ఆవేశంగా అన్నాడు. ఈ మాటలు పల్చటి నైట్ గౌన్ శరీరం చూస్తే కానీ అతని నోటి వెంట రాలేదు. గాయత్రికి అది బాధ కలిగించింది. అతను ఏ పార్టీ నుంచి డ్రింక్ చేసి వచ్చినా ఆ రాత్రి గాయత్రి శరీరం హూనం కావాల్సిందే. అతని కోరికలు విపరీతంగా ఉంటాయి. అవి తీర్చకపోతే అలుగుతాడు. గాయత్రి శరీరం అతనితో రాజీ పడినా మనసు పడలేకపోతుంది. భార్యాభర్తల అనుబంధం అంటే ఇదేనా అనిపించసాగింది. ఇది కాదు తను కోరుకున్న జీవితం. గాయత్రి కొద్ది కాలంలో అక్కడ జీవన రీతికి, ఫ్యాషన్లకి, భర్త కోరికలకి అలవాటు పడింది. కానీ మనసు మాత్రం రవ్వంత కూడా మారలేదు. ఈ మారని మనసు ఆనంద్ తెలియకుండా జాగ్రత్త పడుతుంది. ఆనంద్ చాలా ఆనందంగా ఉన్నాడు. తోటివారు కూడా అతని అదృష్టానికి అనుకూలవతి అయిన అందమైన భార్యను చూసి ఈర్ష్యపడసాగారు. గాయత్రి అందం తన ఒక్కడికే పరిమితమని ఆనంద్ అనుకోడు. నలుగురిలో ప్రదర్శించాలి. ఈ అపురూప సౌందర్యం తన సొత్తు అని అందరికీ తెలియచేయడానికి గర్వపడతాడు. ఎవరైనా అతని వైపు ఈర్ష్యగా చూస్తే అతనికి అంతులేని ఆనందం. క్లబ్కి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు గాయత్రి వైపు తిరుగుతుంటే అతను ఈర్ష్యపడడు. తన ఆధిక్యతకి గర్విస్తాడు. గాయత్రికి మాత్రం అందరి చూపు తన మీద ఉంటే చిరాకుగా, ఇబ్బందిగా ఉండేది. తనకి తనే ప్రదర్శనశాలలో వస్తువులా అనిపించేది. తను చేసే ఈ పనుల్లో మనసు మహా పెడగా ఉంటుంది. గాయత్రి సంతోషంగా లేదన్న సంగతి ఆనంద్కు కూడా తెలియదు. అతను మాత్రం స్వర్గంలో ఉన్నట్లుగా ఉండేవాడు. మిసెస్ కపూర్ సిమ్లా నుంచి చెల్లెలు వచ్చిందని తెలిసిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచింది. గాయత్రి కూడా వెళ్ళింది. మిసెస్ కపూర్ చెల్లెలు లైలా ఢిల్లీలో చదివింది. ఉద్యోగం కోసం ప్రయత్నించిందట. కానీ ఎక్కడ దొరకలేదు. ప్రస్తుతం ఉరికినే ఉంటుందట. మిసెస్ కపూర్ చెల్లెల్ని పరిచయం చేయడం కోసం అందరికీ లంచ్ ఇవ్వటంలో ఒక నిగూఢార్థం కూడా ఉంది. వచ్చిన ఆడవాళ్ళందరికీ లైలాను చూపించి, మీ కుటుంబాల్లో లైలా తగిన వరుడు ఉంటే చూడండి అంది. వరుడు ఎవరైనా పర్వాలేదు. మతం, కులంతో ప్రసక్తి లేదు. మంచి ఉద్యోగస్తుడైతే చాలు. అందరూ అలాగే తప్పకుండా చూస్తామని వాగ్దానం ఇచ్చారు. సాధారణంగా ఇలాంటి వాగ్దానాలు ఇచ్చిన మరుక్షణంలోనే మర్చిపోతారు. ఆదివారం అవటం వల్ల ఆనంద్ ఇంటి దగ్గరే ఉన్నాడు. లంచ్ అయిన తర్వాత కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. గాయత్రి, మీ అమ్మ ఊరి నుంచి వచ్చింది, వెంటనే రా అని ఆనంద్ చెప్పాడు. నిజంగానా? ఇప్పుడే వస్తున్నాను అంది. అందరూ కార్డ్స్ ఆడడానికి కూర్చోబోతుంటే క్షమార్పణ చెప్పి ఇంటికి బయలుదేరింది. గాయత్రి ఇంటికి రాగానే కాలింగ్ బెల్ నొక్కింది. తలుపు తెరుచుకుంది. కొద్దిగా మాత్రమే తలుపు తెరిచి ముక్కు పుడక మెరుస్తుండగా ముఖం మాత్రం బయటికి పెట్టి వచ్చిన వ్యక్తి ఎవరా అని కస్తూరమ్మ గారు తొంగి చూసింది. పక్క పాపిడితో భుజాల కింద వరకు జుట్టు విరబోసుకుని స్లీవ్లెస్ ఎర్రటి జాకెట్ వేసుకుని ఎరుపు నీలం రంగులో పెద్ద పెద్ద పువ్వులున్న పల్చటి సిఫాన్ చీర కట్టుకున్న ఆ అమ్మాయిని ఆవిడ గుర్తుపట్టలేదు. మా అమ్మాయి ఇంట్లో లేదు, అల్లుడు గారు ఇప్పుడే బయటికి వెళ్ళారు, మీరెవరో కానీ తర్వాత రండి గబగబా అనేసి తలుపు దడాలన మూసివేసింది. గాయత్రి తెల్లబోయింది. వెంటనే పకాలను నవ్వేసింది. మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కింది. ఈసారి ఆవిడ తలుపు తీయగానే నెట్టుకుని లోపలికి వస్తూ, అమ్మా నేను, నన్ను గుర్తుపట్టలేదా అంటూ గట్టిగా కౌగిలించుకుంది. కూతుర్ని చూసి తన కళ్ళను తానే నమ్మలేనట్టుగా కస్తూరమ్మ గారు విస్తుపోయింది. నువ్వటే? నేను ఇంకా ఎవరో అనుకున్నాను. ఇందాకచ్చు ఇలాగే ఉన్న ఇద్దరు అమ్మాయిలు వస్తే అల్లుడు గారు నువ్వు లేవని చెప్పి పంపేశారు. ఆయన ఇంత క్రితమే ఎవరో స్నేహితులు వస్తే వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళారు. ఆవిడ కూతుర్ని మళ్ళీ ఎగాదిగా చూసింది. ఇదేం వేషమే నీకు అంటూ బుగ్గులు నొక్కుకుంది. ఇది వేషం కాదమ్మా, ఫ్యాషన్. నా బొంద కన్నతల్లి నేనే గుర్తుపట్టలేకపోయాను. నేను ఇక్కడ కస్తూరమ్మ గారి అమ్మాయి గాయత్రిని కాదమ్మా, పైలట్ ఆనంద్ భార్యని, మిసెస్ ఆనంద్ని. నువ్వు నా పేరు చెప్తే ఎవరికీ తెలియదు. ఇదేం చిత్రం? పెళ్ళైతే మాత్రం ఉన్న పేరు పోగొట్టుకుంటారా? మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదా? మీ కాలం వేరులే.
అవును కానీ నాన్న ఏరి, నువ్వెలా వచ్చావు, ఎప్పుడు బయలుదేరావు, నాకు కనీసం ఉత్తరమైనా రాయలేదేం? గాయత్రి ప్రశ్నల వర్షం కురిపించేసింది. ఉత్తరం రాట నేను అనుకున్నది ఎప్పుడే, నిన్న మధ్యాహ్నం సుబ్బులత్త ఇక్కడున్న తమ్ముడు దగ్గరకు వస్తుంది, నన్ను కూడా రమ్మంది. మీ నాన్న ఊళ్ళో లేరు, వెళ్ళటమా మానటమని సంశయించాను. చివరికి తెగించి ప్రయాణం అయ్యాను. 4 గంటల బస్కి బయలుదేరాను. సుబ్బులు పిన్ని తమ్ముడు ఇక్కడ తీసుకొచ్చి దించి వెళ్ళాడు. అబ్బా, ఎంత మంచి పని చేసావమ్మా, నిన్ను చూసి సంవత్సరాలు అయినట్టుగా ఉంది. గాయత్రి తల్లి మెడ చుట్టూ మళ్ళీ చేతులు వేసింది. కంటికి కనిపిస్తే ఇలా వేలాడుతున్నావు, నీకు అసలు అమ్మనేది ఉందని గుర్తుందా? ఎన్ని ఉత్తరాలు రాశాం, ఒక్కనాడైనా ఏ పండక్కైనా వచ్చారటే? ఆయనకు సెలవు దొరకలేదమ్మా. ప్రతి పండక్కి మీరు వస్తారేమోనని ఆశపడేదాన్ని, బోలెడన్ని పిండి వంటలు చేసేదాన్ని. అన్నీ చివరికి ఎవరెవరికో పెడుతుంటే నా ప్రాణం ఉసూరుమనేది. నాదేం దురదృష్టం కానీ, ఒక పిల్లవన్న మాటే కానీ ఒక ముద్దు ముచ్చట లేదు కదా. ఆవిడ కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంది. గాయత్రి గొంతులో కూడా ఏదో అడ్డుపడ్డట్టే అయింది. రామ లోపలికి, కాఫీ ఇస్తాను. గాయత్రి తల్లి చేయి పట్టుకుని లోపల లాక్కెళ్ళింది. కథ కొనసాగుతుంది.